లాస్ట్ క్లాస్‌లో మనం ఇన్‌హెరిటెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! ఇన్‌హెరిటెన్స్ అంటే పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్‌ని, మెథడ్స్‌ని చైల్డ్ క్లాస్ అనేది ఆటోమేటిక్‌గా ఇన్‌హెరిట్ చేసుకుంటుంది. సో, మనం ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేసామనే దాని మీద డిపెండ్ అయ్యి మనకు అవుట్‌పుట్‌లో వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వడం జరుగుతుంటుంది. అండ్ దెన్ సూపర్ డాట్ కీవర్డ్ అనేది మనం పేరెంట్స్‌ని ఖచ్చితంగా మనం ప్రింట్ చేయాలి అని అనుకుంటే కనుక సూపర్ డాట్ కీవర్డ్ అనేది యూజ్ చేసుకున్నాం. అండ్ దెన్ కన్‌స్ట్రక్టర్ అనేది యూజ్ చేసాం న్యూ మెథడ్ ద్వారా. న్యూ మెథడ్ ద్వారా దేనికి యూజ్ చేసామంటే గ్లోబల్ వేరియబుల్స్‌ని, లోకల్ వేరియబుల్స్‌ని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి కన్‌స్ట్రక్టర్ న్యూ వాడాము. అట్ ది సేమ్ టైమ్ అక్కడ న్యూ అనేది యూజ్ చేయడం వల్ల వాల్యూస్‌ని మనం డైరెక్ట్‌గా అసైన్ చేసుకున్నాం అన్నమాట. సో, పేరెంట్ క్లాస్ హ్యాండిల్ ద్వారా గాని, చైల్డ్ క్లాస్ హ్యాండిల్ ద్వారా గాని మనం వాల్యూస్‌ని అసైన్ చేయకుండా సో, నార్మల్‌గా మాన్యుయల్‌గా అది న్యూ మెథడ్‌లోనే వాల్యూస్‌ని అసైన్ చేసాం. ఓకే. సో, ఇక్కడ మనకి వర్చువల్ కీవర్డ్ అంటే ఏంటి? అసలు వర్చువల్ మెథడ్స్ ఎందుకు? వర్చువల్ మెథడ్స్ ఉంటాయి. వర్చువల్ క్లాసెస్ ఉంటాయి. ఓకే. సో, ఈ వర్చువల్ కాన్సెప్ట్స్ అనేవి దేని పర్పస్ కోసం అంటే ఇప్పుడు సపోజ్ ఆహ్, ఇప్పుడు ఇన్‌హెరిటెన్స్ ఉంది. పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్‌ని, మెథడ్స్‌ని చైల్డ్ అనేది ఆటోమేటిక్‌గా యాక్సెస్ చేసుకుంటుంది. సో, మనం చైల్డ్ హ్యాండిల్ ద్వారా వాల్యూస్‌ని అసైన్ చేస్తున్నాము. ఓకే. సో, అండ్ దెన్ చైల్డ్‌కే మెమరీని క్రియేట్ చేస్తున్నాం. పేరెంట్‌కి క్రియేట్ చేయట్లేదు. సో, ఆబ్జెక్ట్ అంటే డూప్లికేషన్స్ ఏమన్నా ఉంటే కనుక అవాయిడ్ చేయడానికి మనం ఇన్‌హెరిటెన్స్ అనేది యూజ్ చేసుకున్నాం కదా! సేమ్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే ఒక మేనేజర్ ఉన్నాడు, ఎంప్లాయీ ఉన్నాడు. మేనేజర్ అనేవాడు బేస్ క్లాస్ అనుకుంటే, ఎంప్లాయీ అనేవాడు చైల్డ్ క్లాస్. ఓకే. సో, ఇప్పుడు మేనేజర్ యొక్క హ్యాండిల్ ద్వారా మనం కాల్ చేస్తున్నామా? లేదంటే అంటే బ్యాడ్జ్ టైప్ అంటే హ్యాండిల్ టైప్ అన్నమాట. సో, మేనేజర్ బ్యాడ్జ్ టైప్‌ని బట్టి యూజ్ చేసుకుంటున్నామా? లేదంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని బట్టి యూజ్ చేసుకుంటున్నామా అనే దాన్ని బట్టి మనం డిఫైన్ చేయాలి. ఓకే. సో, వితౌట్ వర్చువల్ అనుకోండి 2 మెథడ్స్ ఉంటాయి మనకి. మెథడ్స్‌లో విత్ వర్చువల్ ఉంటుంది. వితౌట్ వర్చువల్ ఉంటుంది. ఓకే. వితౌట్ వర్చువల్‌లో మనకి ఏమవుతుందంటే హ్యాండిల్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. ఎవరి హ్యాండిల్‌ని బట్టి మనం కాల్ చేస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే. హ్యాండిల్ అనేది చైల్డ్ క్లాస్ హ్యాండిల్ ద్వారా మీరు కాల్ చేస్తున్నారా? లేదంటే అంటే పి డాట్ డిస్‌ప్లే మెథడ్ అని కాల్ చేస్తున్నారా? లేదంటే సి డాట్ డిస్‌ప్లే మెథడ్‌ని కాల్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అంటే వితౌట్ వర్చువల్. అసలు వర్చువల్ అన్న కాన్సెప్ట్ లేదు. వితౌట్ వర్చువల్ అయితే మనం మెథడ్స్‌ని ప్రింట్ చేయాలి అని అనుకుంటే కనుక సో, ఆబ్జెక్ట్ టైప్ మీద డిపెండ్ అవుతుంది. లేదు ప్రాపర్టీస్‌ని ప్రింట్ చేయాలి అంటే కనుక హ్యాండిల్ టైప్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ కూడా సేమ్ అంతే. వితౌట్ వర్చువల్ అయితే బ్యాడ్జ్ టైప్ అంటే హ్యాండిల్ టైప్‌ని బట్టి మనకు వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అది సిమ్యులేటరే తీసుకుంటుంది. అండ్ దెన్ విత్ వర్చువల్ అయితే యాక్చువల్ ఎంప్లాయీ అంటే ఆబ్జెక్ట్ ఎవరికైతే క్రియేట్ చేసామో వాళ్ళని బట్టి మనకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. దీన్నే పాలిమార్ఫిజం అంటారు. పాలిమార్ఫిజం ఆర్ డైనమిక్ బైండింగ్. డైనమిక్ బైండింగ్ అంటే మనకి రన్ టైమ్‌లో వాల్యూస్‌ని చేంజ్ చేస్తూ ఉంటాం కదా! అలాంటి కండిషన్‌ని డైనమిక్ బైండింగ్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఓకే. సో, అసల ఎందుకు మనకి వర్చువల్ మెథడ్ అనేది కావాలి? సో, ఇక్కడ చూడండి వర్చువల్ మెథడ్ లేదు అనుకుంటే కనుక మెథడ్ అంటే ఏంటి? ఫంక్షనే కదా! ఫంక్షన్‌కి నార్మల్‌గా యూజ్ చేశాను. అంటే వితౌట్ వర్చువల్. ఇక్కడ వర్చువల్ అనేది ఏమీ లేదు. ఓకే. ఫంక్షన్‌కి వర్చువల్ అనేది లేదు. అలాగే ఈ మెథడ్‌కి కూడా వర్చువల్ అనే కీవర్డ్ లేదు. ఓకే. అదేం జరుగుతుంది? క్లాస్ పేరెంట్ చైల్డ్ ఎక్స్టెన్సివ్ ఇన్‌హెరిటెన్స్ అనేది ఫాలో అవుతుంది. ఇన్‌హెరిటెన్స్ ఫాలో అయితే మీరు చైల్డ్‌కి హ్యాండిల్ క్రియేట్ చేశారు. P=C అని చెప్పేసని అన్నారు. ఇప్పుడు నాకు అవుట్‌పుట్‌లో ఏం డిస్‌ప్లే అవుతుంది? నేను P డాట్ డిస్‌ప్లే అనేది యూజ్ చేసుకున్నాను. సో, P డాట్ డిస్‌ప్లే అనేది యూజ్ చేసుకున్న వల్ల సో, ఇక్కడ P=C అని చెప్పేసని అన్నారు. సో, P డాట్ డిస్‌ప్లే అనేది ఎవరిని కాల్ చేస్తుంది? పేరెంట్ డిస్‌ప్లేనా? లేదంటే చైల్డ్ డిస్‌ప్లేనా? సో, దేని మీద డిపెండ్ అవుతుంది అంటే పేరెంట్ మెథడ్ అనేది వర్చువలా? కాదా? అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు పేరెంట్ వర్చువల్ అనుకోండి. వర్చువల్ అయితే మీరు పేరెంట్ డిస్‌ప్లే ద్వారా కాల్ చేసినా, చైల్డ్ డిస్‌ప్లే ద్వారా అంటే చైల్డ్ హ్యాండిల్ ద్వారా కాల్ చేసినా మీకొచ్చేది చైల్డ్ మెథడే. గుర్తుపెట్టుకోండి. ఓకే. పేరెంట్ క్లాస్‌లో మెథడ్ అనేది వర్చువల్ అయితే మీరు
హ్యాండిల్ అనేది ఎవరికైతే అంటే ఆబ్జెక్ట్ అనేది ఎవరికైతే క్రియేట్ చేశారో ఆ ఆబ్జెక్ట్ ఓవర్ రైడ్ చేసేస్తుంది ఎవరిని, పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్ ని ఓవర్ రైడ్ చేసి మీకు చైల్డ్ క్లాస్ యొక్క మెథడే ప్రింట్ అవుతుంది. ఓకే, సో మీరు పీ డాట్ డిస్ప్లే ద్వారా కాల్ చేసిన, సి డాట్ డిస్ప్లే ద్వారా కాల్ చేసిన మెథడ్ వర్చువల్ అయితే ఖచ్చితంగా చైల్డే ప్రింట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఆ, ఆ, ఉమ్, పేరెంట్ యొక్క మెథడ్స్ ని ఓవర్ రైడ్ చేసి చైల్డ్ నే ప్రింట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? హ్యాండిల్ అంటే మనం పేరెంట్ కి హ్యాండిల్ క్రియేట్ చేస్తున్నాము, చైల్డ్ కి హ్యాండిల్ క్రియేట్ చేస్తున్నాం. అంటే పేరెంట్ పి అని చెప్పేసి అంటున్నాం, లేదంటే చైల్డ్ సి అని చెప్పేసి అంటున్నాం. ఇదేంటి హ్యాండిలే కదా. ఓకే, ఈ హ్యాండిల్ ని బట్టి ఇప్పుడు నేను పీ డాట్ డిస్ప్లే అని చెప్పేసి యూజ్ చేశాను. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేశాను, చైల్డ్ క్రియేట్ చేశా, చైల్డ్ ఆబ్జెక్ట్ కి క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఇలా చైల్డ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు సో దెన్ డిస్ప్లే ఏమో పేరెంట్ డాట్ డిస్ప్లే యూజ్ చేశాను. ఇప్పుడు నాకు మెథడ్ ని కాల్ చేస్తున్నా, ఇది మెథడ్, పేరెంట్ క్లాస్ మెథడ్, చైల్డ్ క్లాస్ మెథడ్. ఇప్పుడు నాకు అవుట్పుట్ లో ఎవరు ప్రింట్ అవుతారు? సో మెథడ్ అనేది నేను పీ డాట్ డిస్ప్లే యూజ్ చేయడం వల్ల ఇది పేరెంట్ క్లాస్లో మెథడ్ అనేది వర్చువల్ కాదు, వితౌట్ వర్చువల్ ఇది. ఓకే, సో వితౌట్ వర్చువల్ అయితే నాకు హ్యాండిల్ ఎవరినైతే కాల్ చేశానో వాళ్ళదే ప్రింట్ అవుతుంది. సో పేరెంట్ డేటానే ప్రింట్ అయింది, చూసారా? పేరెంట్ డేటా ఈక్వల్ టు 100 అని ప్రింట్ అయింది. ఓకే, సి డాట్ వాడామనేది యూజ్ చేసాం అంతే. డిస్ప్లే అనేది యూజ్ చేసుకున్నాం. సో ఎందుకు పేరెంట్ అంటే ఇక్కడ నాకు మెథడ్ వర్చువల్ కాదు. ఓకే, సో మెథడ్ వర్చువల్ అని తీసుకుంటే ఈ మెథడ్ అనేది చైల్డ్ క్లాస్ ఓవర్ రైడ్ చేసి నాకు చైల్డ్ డేటా ప్రింట్ అవుతుంది. ఓకే, పేరెంట్ డేటా ప్రింట్ అవుతుంది. ఓకే, సో అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి, సర్ప్రైజ్. సో ఈవెన్ దో ఆబ్జెక్ట్ ఈస్ చైల్డ్. ఓకే, మనకి ఆబ్జెక్ట్ అనేది చైల్డ్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేశాను, చైల్డ్ కి కదా క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ అనేది చైల్డ్ కే క్రియేట్ చేసిన పేరెంట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. పేరెంట్ మెథడ్ ఎగ్జిక్యూట్స్ వై, ఎందుకంటే మెథడ్ ఈజ్ నాట్ వర్చువల్. వర్చువల్ అనేది కాదు, వర్చువల్ అనేది కాకపోవడం వల్ల కంపైలర్ అనేది దేని మీద బేస్ అయి డిపెండ్ చేస్తుంది అంటే కంపైలర్ డిసైడ్స్ బేస్డ్ ఆన్ ద హ్యాండిల్ టైప్. హ్యాండిల్ టైప్ ఎవరిది ఇక్కడ, మనం హ్యాండిల్ టైప్ పేరెంట్ డాట్ డిస్ప్లే వాడాం. ఓకే, సో పేరెంట్ డిస్ప్లే అనేది కాల్ చేస్తాం. పేరెంట్ డిస్ప్లే కాల్ చేయడం వల్ల మెథడ్ స్టాటిక్ అవడంతో సో నాకు చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన డేటా అనేది చైల్డ్ హ్యాండిల్కి ఇచ్చిన నాకు డిస్ప్లే మాత్రం పేరెంట్ డిస్ప్లేనే కనిపిస్తుంది. అది వితౌట్ వర్చువల్ అయితే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వితౌట్ వర్చువల్ అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది ఒబే చేస్తుంది అనమాట. ఓకే, ఇదే మీరు వర్చువల్ మెథడ్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ చూడండి, వర్చువల్ మెథడ్ తీసుకున్నా. సో ఇప్పుడు వర్చువల్ మెథడ్ తీసుకోవడం వల్ల అవుట్పుట్ నాకు ఏమొస్తుంది చూసారా డిఫరెన్స్? అవుట్పుట్ చైల్డ్ డేటా వచ్చింది, కానీ నేను ఎవరి ద్వారా కాల్ చేశాను, పీ డాట్ పేరెంట్ ద్వారానే కాల్ చేశాను. సో మీరు ఎప్పుడైతే వర్చువల్ మెథడ్ అనేది తీసుకున్నారో ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేశారు, చైల్డ్ క్రియేట్ చేశారు. సారీ, ఇది ఆబ్జెక్ట్, ఇది చైల్డ్ ఆబ్జెక్ట్. ఓకే, సో చైల్డ్ ఆబ్జెక్ట్ అయితే మీరు పేరెంట్ క్లాస్ డిస్ప్లే పేరెంట్ హ్యాండిల్తో కాల్ చేసినా లేదంటే సి డాట్ డిస్ప్లే అని చెప్పేసి కాల్ చేసినా మీకు చైల్డ్ క్లాసే ప్రింట్ అవుతుంది. ఓకే, సో బ్లైండర్ గుర్తుపెట్టుకోండి. సో ఆబ్జెక్ట్ అనేది మీరు ఎవరికైతే క్రియేట్ చేశారో మీరు మెథడ్ అనేది ఎవరి ద్వారా అంటే హ్యాండిల్ అనేది ఎవరి ద్వారా కాల్ చేసినా, పేరెంట్ ద్వారా కాల్ చేసినా, చైల్డ్ ద్వారా కాల్ చేసినా మెథడ్ అనేది వర్చువల్ అయితే సో పేరెంట్ అనేది కనిపించదు. సో ఇన్ కేస్ మీకు పేరెంట్ కనిపించాలి అని అంటే మీరు ఏం చేయాలి, సూపర్ డాట్ డిస్ప్లే యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇది సూపర్ డాట్ వర్చువల్
పేరెంట్లో మాత్రమే యూజ్ చేయాలి. వర్చువల్ మెథడ్స్ అనేది పేరెంట్‌కి మాత్రమే యూజ్ చేస్తే మనకి డూప్లికేషన్స్ అనేవి లేకుండా సో, వితౌట్ డూప్లికేషన్స్ మనం చైల్డ్ క్లాస్‌లో రీయూజ్ చేసుకోవచ్చు. సో, పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్‌ని, మెథడ్స్‌ని రీయూజ్ చేసుకోవచ్చు. సో, ఇంకా పేరెంట్ క్లాస్‌లో చైల్డ్ క్లాస్‌లో మెథడ్స్, ప్రాపర్టీస్ రాయకపోయినా చైల్డ్ క్లాస్‌లో ఉన్న పేరెంట్ క్లాస్‌లో ఉన్నవి ఆటోమేటిక్‌గా తెచ్చేసుకుంటుంది. ఓకే. సో, ఇక్కడ చూసారా ఈ పాయింట్? నౌ సిమ్యులేటర్ చెక్స్ దట్ యాక్చువల్ ఆబ్జెక్ట్ టైప్ ఏ ఆబ్జెక్ట్ టైప్ క్రియేట్ చేశారు ఇన్‌స్టెడ్ ఆఫ్ హ్యాండిల్ టైప్. సో, అదే వర్చువల్ మెథడ్ ఉండడం వల్ల మీరు దేని మీద డిపెండ్ అవుతున్నారు? ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతున్నారు. అదే వితౌట్ వర్చువల్ అయితే హ్యాండిల్ మీద డిపెండ్ అవుతారు. ఓకే. అది. సో దిస్ ఈజ్ కాల్డ్ డైనమిక్ బైండింగ్ ఆర్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. అంటే మీరు హ్యాండిల్ ద్వారా అదే ఆబ్జెక్ట్ ద్వారా మీరు డిఫైన్ చేస్తున్నారు కాబట్టి అది రన్ టైంలో కంపైలర్ అనేది చెక్ చేసుకుంటుంది. సో దానివల్ల మనకి పాలిమార్ఫిజం అనేది ఒబే చేస్తుంది అనమాట. వితౌట్ వర్చువల్ అయితే ఇన్హెరిటెన్స్, విత్ వర్చువల్ అయితే పాలిమార్ఫిజం. ఓకే. సూపర్ డాట్ డిస్ప్లే అనేది యూజ్ చేసుకోవాలి. ఓకే. సో అలా మల్టిపుల్ క్లాసెస్ తీసుకున్నా ఓకే. సో మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ మీరు క్లాస్, ట్రాన్సాక్షన్, వర్చువల్ ఫంక్షన్ తీసుకున్నారు. సో బేస్ ట్రాన్సాక్షన్ అనేది ప్రింట్ చేస్తున్నారు. అండ్ దెన్ చైల్డ్ వన్ ఏం చేశారు? రైట్ ట్రాన్సాక్షన్ నుంచి రైట్ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేశారు. మళ్ళీ చైల్డ్ 2 ఏంటి? ట్రాన్సాక్షన్ నుంచి రీడ్ ట్రాన్సాక్షన్ అనేది క్రియేట్ చేశారు. ఓకే. ఇక్కడ ఒకటే పేరెంట్ చైల్డ్స్ 2. ఓకే. సేమ్ పేరెంట్ నుంచి మనం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? రైట్ ట్రాన్సాక్షన్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ టీఆర్, రైట్ ట్రాన్సాక్షన్ చైల్డ్ క్లాస్, రీడ్ ట్రాన్సాక్షన్ అగైన్ అదర్ చైల్డ్ క్లాస్. మీరు రైట్ ట్రాన్సాక్షన్ ఈక్వల్ టు న్యూ అనేది క్రియేట్ చేశారు. రీడ్ ఈక్వల్ టు న్యూ క్రియేట్ చేశారు. ఇప్పుడు రైట్ ఈక్వల్ టు రీడ్ అని చెప్పేసినంటే అదే ట్రాన్సాక్షన్ టీఆర్ ఈక్వల్ టు అంటే పేరెంట్ ఈక్వల్ టు చైల్డ్ అని తీసుకుంటే దెన్ ఇప్పుడు ఇక్కడ వర్చువల్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ట్రాన్సాక్షన్ డాట్ డిస్ప్లే అని రాసిన నాకు చైల్డ్ క్లాసే ప్రింట్ అయింది. చూసారా? ట్రాన్సాక్షన్ డాట్ ప్రింట్ అని చెప్పేసి ఇక్కడ రీడ్కి ఈక్వల్ చేసుకున్నాను. అంటే ఇక్కడ కూడా పేరెంట్ ఈక్వల్ టు చైల్డ్ అని తీసుకున్నాను. ఇక్కడ రైట్కి తీసుకున్నా. ఇది కూడా పేరెంట్ ఈక్వల్ టు చైల్డ్. ఎప్పుడైతే నేను పేరెంట్ ఈక్వల్ టు చైల్డ్ అని అన్నప్పుడు ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ ఎవరు క్రియేట్ చేశాను నేను? పేరెంట్కి క్రియేట్ చేయలేదు. రెండు చైల్డ్సే. సో చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఇవి. ఓకే. చైల్డ్స్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను నేను. ఓకే. సో చైల్డ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం వల్ల రైట్ ట్రాన్సాక్షన్, రీడ్ ట్రాన్సాక్షన్ అనేది అవుట్పుట్లో వచ్చింది. ఒకటే బేస్ మల్టిపుల్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ రన్ టైంలో ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. దట్ ఈస్ ద ట్రూ పాలిమార్ఫిజం. ఓకే. సో ఎందుకు అంటే మీరు మెథడ్స్ అనేవి వర్చువల్ వాడారు కాబట్టి పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్ వర్చువల్ కాబట్టి చైల్డ్ అనేది ఓవర్ రైట్ చేసేస్తుంది. చైల్డ్ క్లాస్ మెథడ్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఓకే. ట్రాన్సాక్షన్ అనేది ఒకటే బేస్ హ్యాండిల్ కదా. సో ట్రాన్సాక్షన్ అనేది టీఆర్. ఇది రైట్ ట్రాన్సాక్షన్, రీడ్ ట్రాన్సాక్షన్ అనేది మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్. సో దానికి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం. చైల్డ్ ఆబ్జెక్ట్స్, మల్టిపుల్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకున్నాం. సో క్రియేట్ చేసుకున్నప్పుడు ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది రన్ టైం మీద డిపెండ్ అవుతుంది. రన్ టైంలో ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేసామనే దాని మీద డిపెండ్ అయ్యి అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. హ్యాండిల్ బేస్డ్ కాదు. హ్యాండిల్ అనేది మీరు పేరెంట్ క్లాస్ హ్యాండిల్తో కాల్ చేసిన మీకు చైల్డ్ క్లాస్ మెథడ్సే ప్రింట్ అవుతాయి. ఓకే. ఇక్కడ రన్ టైం అంటే సిమ్యులేషన్ టైం అనమాట. సిమ్యులేషన్ టైంలో మీరు ఎవరికి క్రియేట్ చేశారు మెథడ్? చైల్డ్ ఆబ్జెక్ట్కి క్రియేట్ చేశారు. ఓకే. ఇది చైల్డే. సో రెండు చైల్డ్లే కాబట్టి సో మీరు హ్యాండిల్ ఎవరి ద్వారా కాల్ చేసినా చైల్డ్నే ప్రింట్ చేస్తుంది. అది రన్ టైంలో మారుతుంది కదా. సో అంటే ఎగ్జిక్యూషన్ టైంలో మీకు దేన్ని బట్టి డిసైడ్ అవుతుందంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎవరు చేశారనే దాని మీద డిపెండ్ అయ్యి అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. ఓకే. ఇది చూడండి ఒకసారి మీకు కోడ్స్ ఎగ్జిక్యూషన్ చూపిస్తా. ఓకే.
ఇన్హెరిటెన్స్ కాదు. వర్చువల్ కీవర్డ్ రైట్. వర్చువల్ క్లాస్ వేరు, వర్చువల్ కీవర్డ్ వేరు. ఓకే, వర్చువల్ కీవర్డ్ అనేది మెథడ్స్కి యూజ్ చేసుకుంటున్నాము. సో ఈవెన్ క్లాసెస్ కూడా యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అనమాట. ఓకే, సో చూడండి ఫస్ట్ లాస్ట్ ఏదన్నా కోడ్ ఉందా. ఓకే, సో సేమ్ కోడ్. ఓకే, సో వితౌట్ వర్చువల్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, క్లాస్ పేరెంట్ ఇంటి డేటా. సో డాలర్ డిస్ప్లే మనం డేటాని డిస్ప్లే చేసుకుంటున్నాం. ఓకే, అండ్ దెన్ ఎండ్ క్లాస్ ఎండ్ ఫంక్షన్ ఎండ్ క్లాస్. అగైన్ క్లాస్ చైల్డ్ ఎక్స్టెన్స్ పేరెంట్ ఇంట్ ఐడి సెకండ్ డేటా తీసుకుంటున్నాం. అండ్ దెన్ డాలర్ డిస్ప్లే మీరు డేటాని అండ్ దెన్ ఐడిని ప్రింట్ చేసుకుంటున్నారు ఎండ్ ఫంక్షన్. దెన్ ఇక్కడ చూడండి మాడ్యూల్ టీబీ. సో క్లాస్ పేరెంట్ పి చైల్డ్ సి. ఓకే, ఎవరు క్రియేట్ చేశారు, మెథడ్ మెమరీ అనేది చైల్డ్ క్రియేట్ చేశారు. ఓకే, సో ఇక్కడ మెథడ్ అనేది వర్చువల్ కాదు కాబట్టి మనకి ఎవరు ప్రింట్ అవ్వాలి ఇప్పుడు, ఏ డిస్ప్లే ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మెథడ్ అనేది ఈ వర్చువల్. ఓకే, సో మెథడ్ వితౌట్ వర్చువల్, ఇక్కడ వితౌట్ వర్చువల్ క్లాస్ సో పేరెంట్ ప్రింట్ అవ్వాలి. ఓకే, సో పేరెంట్ డేటా అనేది ప్రింట్ అయింది చూసారా. ఓకే ఓకే ఏమి ఓకే 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 ఫైన్. సో సేమ్ అలాగే సిమ్యులేటర్ అనేది ఇంజెక్ట్ చేస్తుంది యాక్చువల్ డేటా విత్ వర్చువల్ కీవర్డ్ ద్వారా చేశాను చూడండి. ఓకే, సో విత్ వర్చువల్ కీవర్డ్ ద్వారా చేస్తే ఇప్పుడు అవుట్పుట్ ఎవరు ప్రింట్ అవ్వాలి, సేమ్ క్లాసు ఇంటి డేటా వర్చువల్ అనేది తీసుకున్నాను అంతే. సో పేరెంట్ డేటా డాలర్ డిస్ప్లే పేరెంట్ డేటా అండ్ దెన్ ఎండ్ ఫంక్షన్ ఎండ్ క్లాస్. సిమిలర్లీ క్లాస్ చైల్డ్ ఎక్స్టెన్స్ ఇంట్ ఐడి ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే. సో చైల్డ్ క్లాస్ తీసుకున్న అండ్ దెన్ డేటా అండ్ ఐడి రెండింటిని ప్రింట్ చేశాను. ఇప్పుడు ఏంటి, ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. సో సి ఈక్వల్ టు న్యూ అనేది తీసుకున్నాం. సో ఆబ్జెక్ట్ మీద ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవడం వల్ల ఇప్పుడు అవుట్పుట్ నాకు ఏమొస్తుంది చెప్పండి, చైల్డ్ క్లాస్ డిస్ప్లే అవ్వాలి. ఓకే, వర్చువల్ మెథడ్ కాబట్టి విత్ వర్చువల్ వితౌట్ వర్చువల్ చూసారా, చైల్డ్ ప్రింట్ అయింది. అది వర్చువల్ క్లాస్ ఈజ్ డిఫరెంట్. క్లాస్కి మీరు వర్చువల్ క్లాస్ పేరుకి ముందు అంటే క్లాస్ ఏదైతే తీసుకున్నారో దానికి మీరు వర్చువల్ మెథడ్ యూజ్ చేస్తున్నారు. ఓకే, సో అప్పుడు ఏంటి, ఇంకా వర్చువల్ క్లాస్ మెథడ్లో యూజ్ చేయడం వల్ల మీరు ప్రాపర్టీస్ అనేవి అక్కడ రాయకపోయినా చైల్డ్ అనేది ఆటోమేటిక్గా గెట్ చేసుకుంటుంది. అంటే చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ మెథడ్స్ని ప్రింట్ చేస్తుంది. సో ఆల్వేస్ పేరెంట్ని ఓవర్ రైడ్ చేసేస్తుంది అనమాట మెథడ్ తీసుకుని క్లాస్ తీసుకునే దగ్గర. ఇప్పుడు చూడండి మెథడ్ తీసుకోవడం వల్ల వర్చువల్ మీరు ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేశారు, పేరెంట్ క్రియేట్ చేశారు, సారీ చైల్డ్ క్రియేట్ చేశారు. ఓకే, ఇంకా మీరు పేరెంట్కి క్లాస్ వర్చువల్ అయితే అస్సలు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ అన్న క్రియేట్ చేయొచ్చు కానీ వర్చువల్ క్లాస్ అయితే డైరెక్ట్గా. సో ఇంకా మనం పేరెంట్కి మెమరీ క్రియేట్ చేయక్కర్లేదు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయక్కర్లేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది మనకి. ఓకే, సో అందుకంటే ఇంకా వర్చువల్ అనేది లేదు అసలు. అంటే మనకి వర్చువల్ అంటే ఏంటి కనిపించదు. సో కుర్చీ ఉంది అని అనుకుంటాం అంతే, కానీ కుర్చీ లేదు, కూర్చోలేము. ఓకే, సో దట్ ఈస్ ద వర్చువల్ మెథడ్. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ హ్యాండిల్స్ కూడా సేమ్. ఇది వర్చువల్ మెథడ్. లేదు నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు ఇందులోనే వస్తుంది మళ్ళీ మీకు. సో
సో ఇక్కడ చూడండి మల్టిపుల్ క్లాసెస్ తీసుకున్నాం కదా, మల్టిపుల్ క్లాసెస్ తీసుకున్నప్పుడు కూడా సో క్లాస్ ట్రాన్సాక్షన్ వర్చువల్ మెథడ్ వాయిడ్ ప్రింట్ అనేది యూజ్ చేసుకున్నా అండ్ దెన్ ఈ మెథడ్ ప్రింట్ అవుతుంది, ఈ మెథడ్ వర్చువల్ మెథడ్. సో ఇక్కడ చైల్డ్ క్లాస్ అనేది నార్మల్ క్లాస్ నార్మల్ మెథడ్ అండ్ దెన్ అదర్ చైల్డ్ క్లాస్ కూడా నార్మల్ మెథడ్ అండ్ దెన్ సో ఇక్కడ ఏమవుతుంది, ఎవరు ప్రింట్ అవుతారు, రెండు చైల్డ్లే, ఎందుకంటే మీరు ట్రాన్సాక్షన్ అనేది ఎవరికి అసైన్ చేస్తున్నారు, పేరెంట్ ఈక్వల్ టు చైల్డ్, పేరెంట్ ఈక్వల్ టు చైల్డ్. ఓకే, సో అప్పుడు మెథడ్ ఎవరికైతే అదే ఆబ్జెక్ట్ ఎవరికైతే క్రియేట్ చేశారో వాళ్ళ డిస్ప్లేస్ మాత్రమే అవుట్పుట్లో కనిపిస్తాయి. ఓకేనా, చూసారా రైట్ ట్రాన్సాక్షన్ అనేది చైల్డ్కి సంబంధించిందే, ఇది చైల్డ్ డిస్ప్లేనే, రీడ్ ట్రాన్సాక్షన్ అనేది కూడా చైల్డ్ డిస్ప్లేనే. ఓకే, సో ఎప్పుడైతే మీరు ట్రాన్సాక్షన్ అంటే P ఈక్వల్ టు C అనేది అన్నారో అంటే సో పేరెంట్ ఈక్వల్ టు చైల్డ్ అని చెప్పేసి మీరు అసైన్ చేశారో దెన్ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎవరు ఆబ్జెక్ట్ ఇక్కడ, చైల్డ్ ఆబ్జెక్ట్, చైల్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి మీరు హ్యాండిల్ పేరెంట్ ద్వారా డిస్ప్లే చేసిన మీకు చైల్డ్ క్లాస్ డిస్ప్లేనే కనిపిస్తుంది. లేదు ఇక్కడ చైల్డ్ క్లాస్ డిస్ప్లే ద్వారా కాల్ చేసినా నో ప్రాబ్లం, చైల్డ్ క్లాస్ హ్యాండిల్ ఏంటి, రైట్ ట్రాన్సాక్షన్ డిస్ప్లే. ఓకే, సో రైట్ హ్యాండిల్ డాట్ డిస్ప్లే. సో ఇక్కడ ఇలా తీసుకున్నా మీకు పేరెంట్ అదే చైల్డ్ క్లాస్ ఫంక్షనే అవుట్పుట్లో కనిపిస్తుంది. సో రైట్ ఓకే, సో రైట్ WR could not find member display. ఓకే, సో ఇక్కడ ఏంటి డిస్ప్లే మెథడ్ ప్రింట్, ఓకే ఫైన్, డిస్ప్లే మెథడ్ రాసి దెన్ చూసారా చైల్డ్ కోడ్ రాయాలి అంతే. సో ఇంటర్వ్యూలో అడిగితే అంతే అంతే కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. మీరు ఇప్పుడు చైల్డ్ క్లాస్ హ్యాండిల్ ద్వారా ప్రింట్ చేసిన, పేరెంట్ క్లాస్ హ్యాండిల్ ద్వారా ప్రింట్ చేసిన మీరు మెథడ్ అనేది వర్చువల్ యూజ్ చేసుకున్నారు కాబట్టి సో చైల్డ్ క్లాస్ యొక్క మెథడ్సే ప్రింట్ అవుతాయి. ఓకే ఓకే, సో నెక్స్ట్ వర్చువల్ క్లాసెస్. సో దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అని కూడా అంటారు. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటారు లేదంటే వర్చువల్ క్లాసెస్ అంటారు, రెండు ఒకటే. ఓకే, వర్చువల్ కీవర్డ్ ద్వారా మనం మెథడ్స్కి అప్లై చేస్తున్నాము యాజ్ వెల్ as క్లాసెస్ కూడా అప్లై చేస్తున్నాము. ఓకేనా, సో చూడండి సో ఇక్కడ మీరు వర్చువల్ క్లాసెస్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు అంటే సపోజ్ మీరు ఒక వెహికల్ని డిజైన్ చేశారు. సో వెహికల్ డిజైన్ చేస్తే అక్కడ ఏమేమి ఉంటాయి, స్టార్ట్ ఉంటుంది, స్టాప్ ఉంటుంది, డిస్ప్లే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇవన్నిటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఓకే, వర్చువల్ క్లాస్లో అయితే బ్లూ ప్రింట్ అనమాట. ఓకే, ఆ బ్లూ ప్రింట్ని బట్టి మీరు ఏం క్రియేట్ చేస్తారు, డిఫరెంట్ వెహికల్స్ని క్రియేట్ చేస్తారు. అంటే సేమ్ we know that every vehicle must have start, and then display information, but we don't know how a car, bike or truck will be implement those operation. Okay, వాటికి ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని తెలియదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ కంప్లీట్ వెహికల్ యూ క్రియేట్ ఏ బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ని మనం క్రియేట్ చేస్తే ఆ బ్లూ ప్రింట్ని ఏమంటున్నామంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, సో ఇప్పుడు సపోజ్ కార్ అనే కాదు, మీరు ఏదైనా ఒక టీవీ రిమోట్ కన్సిడర్ చేసుకోండి. సో ఏం చేస్తారు, మీరు దాంట్లో పవర్ బటన్ యూజ్ చేస్తారు, లేదంటే స్టార్ట్ బటన్ యూజ్ చేస్తారు, లేదంటే మ్యూట్ బటన్ యూజ్ చేసుకుంటారు, వీటన్నిటికి ఇంప్లిమెంట్ చేస్తారు. సో అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు బ్లూ ప్రింట్ అనేది అంటే ఇలా ఒక బ్లూ ప్రింట్ అనేది తీసుకుంటాం అనమాట. మనం ఈ బ్లూ ప్రింట్ అనేది మనం తీసుకోవడం వల్ల దీని నుంచి నెంబర్ ఆఫ్ అంటే బ్లూ ప్రింట్ అనేది ఒకసారి మనకు వస్తే దాని నుంచి డిఫరెంట్ క్లాసెస్ని మనం అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు కదా. అర్థమైంది, ఇప్పుడు ఒక బిల్డింగ్ ప్లాన్ ఉంది మీ దగ్గర, ఆ బిల్డింగ్ ప్లాన్ బట్టి మీరు డిఫరెంట్ హౌసెస్ని క్రియేట్ చేయొచ్చు కదా. సో ఒక సపోజ్ ఏంట అదే బేస్ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకున్నారు.
ఆ బ్లూ ప్రింట్ని బట్టి మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కదా దాన్ని, అంతే కదా. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఉమ్, ఉమ్, అదే ఉమ్, ఉమ్, అదే. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే, సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈజ్ ఎ క్లాస్ దట్ కెన్ నాట్ బి ఇన్స్టాన్షియేటెడ్. మనం ఇన్స్టాన్షియేషన్ అనేది చేయకూడదు. సో ఇది ఏం చేస్తుంది, ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని తెచ్చుకుంటుంది. అంటే చూడండి, సర్వ్స్ యాజ్ ఎ టెంప్లెట్ ఆర్ బేస్ క్లాస్ అండ్ మే కంటైన్ నార్మల్ మెథడ్స్ యాజ్ వెల్ as వర్చువల్ మెథడ్స్ అండ్ ప్యూర్ వర్చువల్ మెథడ్స్. ఓకే. సో నార్మల్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, అండ్ దెన్ వర్చువల్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, అండ్ దెన్ ప్యూర్ వర్చువల్ మెథడ్స్ని కూడా మనం ఈ వర్చువల్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. వర్చువల్ క్లాస్ క్లాస్ నేమ్. ఓకే. సో ఎండ్ క్లాస్. సో వర్చువల్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే, సో క్రియేట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఏం చేస్తుంది, డిఫరెంట్ క్లాసెస్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. కామన్ స్ట్రక్చర్, అందరికీ ఒకటే స్ట్రక్చర్. దీనివల్ల ఏంటి, మనం కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే. బెటర్ ఆర్కిటెక్చర్ మెయింటైన్ చేయొచ్చు, అండ్ కన్సిస్టెన్సీ ఉంటుంది, పాలిమార్ఫిజం ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఈజియర్ మెయింటెనెన్స్. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. మనం ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ తీసుకోవడం వల్ల ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అంటే కోడ్ అనేది జస్ట్ మనం వర్చువల్ క్లాస్ అనేది ఎండ్ క్లాస్ చేసేస్తాం, దాంట్లో ఎటువంటి మెథడ్స్ని ప్రాపర్టీస్ని మనం ఇంప్లిమెంట్ చేయక్కర్లే. కానీ ఆ ఆ క్లాస్ యొక్క మెథడ్స్ని ప్రాపర్టీస్ ఎవరు యూజ్ చేసుకుంటారు, చైల్డ్ క్లాస్ యూజ్ చేసుకుంటారు. ఓకే. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అంటే మనం ఎక్కడైనా రీయూజ్ చేసుకోవచ్చు పేరెంట్ క్లాస్ని. నార్మల్ కానీ నార్మల్ క్లాస్లో మనం ఏం చెప్తున్నాం, డిఫరెంట్ ప్రాపర్టీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అవి ఆల్రెడీ చైల్డ్ క్లాస్ తెచ్చుకుంటుంది కదా, చైల్డ్ క్లాస్లో మళ్ళీ మీరు ప్రాపర్టీస్ రాయడం వల్ల యూజ్ ఏముంది. సో కొత్త ప్రాపర్టీస్ని మనం రాసుకోవచ్చు. ఓకే. సో అంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ని మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయక్కర్లా. రిపీట్ చేయకుండా సో సేమ్ ప్రాపర్టీస్ని ఒకే క్లాస్లో రాసుకుంటే చాలు. అంటే అంటే నార్మల్ క్లాస్‌లో మీరేం రాస్తున్నారు? ఇంట్ అడ్రెస్, డేటా ఇలా రాసుకుంటూ వెళ్తున్నారు కదా. సేమ్ ఇవే ప్రాపర్టీస్‌ని మళ్ళీ మీరేం చేస్తున్నారు? చైల్డ్ క్లాస్‌లో కూడా రాస్తున్నారు. ఓకేనా. సో చైల్డ్ క్లాస్‌లో మళ్ళీ ఇంట్ అడ్రెస్, డేటా అండ్ దెన్ రైట్ ఎనేబుల్ ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆల్రెడీ పేరెంట్‌లో ఉన్నాయి కదా. సో చైల్డ్‌లో ఇంకా రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చైల్డే పూర్తిగా వర్చువల్ క్లాస్ అయితే ఇంక మనం ఇక్కడ ప్రాపర్టీస్ ఏమీ రాయక్కర్లేదు. అవన్నీ చైల్డ్‌లోనే పెట్టుకోవచ్చు మనం. ఓకే. అది. సో చైల్డ్‌లోనే పెట్టి చైల్డ్ యొక్క ప్రాపర్టీస్‌ని, మెథడ్స్‌ని మళ్ళీ మనం పేరెంట్‌కి అప్లై చేయొచ్చు. సో ఎలా, పాలిమార్ఫిజంని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే అప్వర్డ్ కాస్టింగ్ అనేది చేయాలి. అప్వర్డ్ కాస్టింగ్, డౌన్వర్డ్ కాస్టింగ్ అని చెప్పేసి 2 మెథడ్స్ ఉంటాయి, కాస్టింగ్ మెథడ్స్. కాస్టింగ్ మెథడ్స్ ద్వారా పేరెంట్ క్లాస్‌కి చైల్డ్ క్లాస్ యొక్క మెథడ్స్‌ని, ప్రాపర్టీస్‌ని మనం అప్లై చేయొచ్చు. అది పాలిమార్ఫిజం. వర్చువల్‌లో చేయక్కర్లేదు. ఆల్రెడీ జస్ట్ చేసుకోవాలి. మనకిక్కడ వర్చువల్ మెథడ్ అనేది యూజ్ చేసుకున్నాం. వర్చువల్ క్లాస్ అనేది యూజ్ చేసుకున్నాం. ఈ వర్చువల్ క్లాస్‌లో మీరు వర్చువల్ మెథడ్స్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో అంతే. డమ్మీ లాగే. ఇంకా అంతే. ఇంక జస్ట్ ఏదో ఉన్నానన్న పేరుకి ఒక వర్చువల్ క్లాస్ పేరెంట్ ఉంటుందంతే. ఓకే. పేరెంట్ క్లాస్ అనేది ఉంటుంది. ఆ పేరెంట్ క్లాస్ నుంచి మీరు ఎన్ని చైల్డ్ క్లాస్‌లైనా డెరైవ్ చేసుకోవచ్చు. అందులో ఎవ్రీ టైమ్ డిఫరెంట్ ప్రాపర్టీస్‌ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఆ! హ్మ్. అంతే. అంతే. సో అదే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ హ్యాండిల్స్. ఏం చేస్తున్నారు ఇక్కడ, హ్యాండిల్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి. సో చైల్డ్ క్రియేట్ చేస్తారు. సో పేరెంట్‌కి మీరు ఇలాగే ఏమన్నా మెమరీ క్రియేట్ చేస్తే కనుక సో అది ఇన్‌వాలిడ్ అనమాట. సో వాలిడ్ ఎవరికి, జస్ట్ ఓన్లీ ట్రాన్సాక్షన్‌కి
హ్యాండిల్ ఒకటే క్రియేట్ చేస్తారు, మెమరీ క్రియేట్ చేయరు. మెమరీ క్రియేట్ చేస్తే బేస్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో ఆబ్జెక్ట్ ఎర్రర్ అనేది ఒకసారి కోడ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు మీకు ఏ ఎర్రర్ వస్తుంది పేరెంట్ క్లాస్కి మనం మెమరీ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అనేది చూద్దాం. సో చూడండి, ఇది నార్మల్ క్లాస్లో ఏం చేశారు ఇక్కడ, క్లాస్ ట్రాన్సాక్షన్ ఇంకా అడ్రస్ డేటా అండ్ దెన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు అండ్ దెన్ సో హ్యాండిల్ క్రియేషన్ చేసాం, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. బట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అనేది ఏం జరుగుతుంది, దీనికి అడ్రస్ తీసుకున్నారు. ఓకే, క్లాస్ వర్చువల్ అడ్రస్ అండ్ దెన్ సో హ్యాండిల్ క్రియేట్ చేశారు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇన్స్టాన్షియేట్ కెన్ నాట్ ఇన్స్టాన్షియేట్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ బికాస్ బ్లూ ప్రింట్ అనేది రియల్ ఆబ్జెక్ట్ కాదు. ఓకే, సో డమ్మీ దానికి మీరు అసలు చైర్ లేదు, చైర్ ఉంది అని మీరు ఎజ్యూమ్ చేసుకున్నారు. అలాంటి ఎజ్యూమ్షన్ దానికి మీరు మెమరీ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు, మనం ఊహించుకున్న దానికి మనం ఏమీ క్రియేట్ చేయాలి. అది రీయూజబిలిటీ కోసం, డూప్లికేషన్స్ని అవాయిడ్ చేయడం కోసం మనం మెయిన్గా మెమరీ అలొకేషన్ని తగ్గించడం కోసం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, అది ఇప్పుడు చూడండి అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏమేం చేసాము, క్లాస్ వర్చువల్ తీసుకున్నారు, ఇంట్ అడ్రస్, ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే. డెరైవ్డ్ క్లాస్లో క్లాస్ ఏఎక్స్ఏ ట్రాన్సాక్షన్, ఎక్స్టెన్సివ్ ట్రాన్సాక్షన్. ఇక్కడ ప్రాపర్టీస్ ఏమి వాళ్ళు చూసారా, సో ప్రాపర్టీస్ ఏమి వాడకుండా ఈ బేస్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో మళ్ళీ మనం ఏమి ప్రాపర్టీస్ని ఇంప్లిమెంట్ చేయక్కర్లా. సో కానీ ఏఎక్స్ఏ ట్రాన్సాక్షన్ ఈక్వల్ టు న్యూ ఎవరు క్రియేట్ చేశారు, చైల్డ్ క్లాస్ హ్యాండిల్ ఇది. ఓకే, చైల్డ్ క్లాస్ హ్యాండిల్ ఇది ఎవరిది ఆబ్జెక్ట్, చైల్డ్ ఆబ్జెక్ట్. ఓకే, సారీ. సో దెన్ మనకు ఏమీ ప్రింట్ చేయలేదు, ఎందుకంటే చైల్డ్ అనేది ఆటోమేటిక్గా పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని మెథడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, ఇన్హెరిట్ చేసుకుంటుంది. చేసుకోవచ్చు. చేసుకోవచ్చు అంతే, ఇదొక ఎగ్జాంపుల్. సో దెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసాం, వర్చువల్ క్లాస్ ట్రాన్సాక్షన్ ఇంట్ అడ్రస్ మెథడ్ తీసుకున్నాం. సో అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ప్లస్ చైల్డ్ అసైన్మెంట్స్. చైల్డ్ అసైన్మెంట్స్ అంటే మనం మెమరీ అనేది ఆబ్జెక్ట్ అనేది చైల్డ్ క్రియేట్ చేస్తాం. దెన్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే, $డిస్ప్లే. ఇక్కడ ఏం మెథడ్ ఒకటే ఉంది, ప్రాపర్టీ ఏం లేదు. సో క్లాస్ ట్రాన్సాక్షన్ అనేది పేరెంట్ క్లాస్ది అండ్ దెన్ ఏఎక్స్ఐ ట్రాన్సాక్షన్ అనేది చైల్డ్ క్లాస్ హ్యాండిల్. దెన్ ఏఎక్స్ఐ అంటే చైల్డ్కి మెమరీ క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్. ఓకే, చైల్డ్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. దెన్ ఇక్కడ ఏం చేశారు, టీఆర్ ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ చేశాం, ఎవరికి, పేరెంట్ ఈక్వల్ టు చైల్డ్ అనేది అసైన్ చేశాను, క్లాస్ అసైన్మెంట్ చేశాను. ఓకే, సో క్లాస్ అసైన్మెంట్ చేస్తే కాపీ మెథడ్ అనేది అప్లికబుల్ అవుతుంది కదా, సో కాపీ మెథడ్ అప్లై అవుతుంది. దెన్ టీఆర్ డాట్ డిస్ప్లే, డిస్ప్లే అనేది ఎవరికి ఇచ్చారు, పేరెంట్ క్లాస్ హ్యాండిల్ ద్వారా కాల్ చేశారు. ఓకే, సో దట్ అవుట్పుట్ షుడ్ బి బేస్ డిస్ప్లే. ఓకే, బై బై ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్లాస్ అసైన్మెంట్ పేరెంట్ ఈక్వల్ టు చైల్డ్ అని చెప్పేసి అసైన్మెంట్ చేశారు కదా, దెన్ ఇప్పుడు ఎవరు హ్యాండిల్ని కాల్ చేశారు, పేరెంట్ క్లాస్ అనేది క్రియేట్ చేశారు. బేస్ క్లాస్ అనేది ఇక్కడ బికాస్ డిస్ప్లే ఇస్ నాట్ వర్చువల్. ఓకే, డిస్ప్లే అనేది వర్చువల్ కాలేదు, చూసారా ఇక్కడ వర్చువల్ మెథడ్ క్లాస్ యూజ్ చేశారు కానీ మెథడ్ మాత్రం వర్చువల్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ మెథడ్ని కూడా మీరు వర్చువల్ అప్లై చేస్తే అప్పుడు మీరు పేరెంట్ క్లాస్ హ్యాండిల్ ద్వారా డిస్ప్లే చేసిన నాకు చైల్డ్ క్లాసే అవుట్పుట్ వస్తుంది. చూద్దామా ఇది, వర్చువల్ ఫంక్షన్ అనేది యూజ్ చేయలేదు. ఓకే, సో వర్చువల్ ఫంక్షన్ యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు చైల్డే వస్తుంది. ఓకే,
వర్చువల్ క్లాస్. సో మెథడ్ వర్చువల్ abstract క్లాస్ ప్లస్ క్లాస్ అసైన్మెంట్. అప్లికబుల్ కాదు. సో ఆ కోడ్ ఒకసారి కాపీ చేద్దాం. ఓకే, సో ఇది ప్యూర్ వర్చువల్ మెథడ్, ఇది వై డిఫరెంట్. ఓకే, ఇది తర్వాత చెప్తాం. సో ఇప్పుడు రెండు మెథడ్లు ఈజీగా మీకు ఇక్కడే వచ్చేస్తాయి. సో క్లాస్ abstract చైల్డ్ అసైన్మెంట్. సో వర్చువల్ క్లాస్ తీసుకున్నాము అండ్ దెన్ ఇంట్ అడ్రస్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే అండ్ దెన్ $display బేస్ డిస్ప్లే అండ్ దెన్ ఎండ్ ఫంక్షన్ ఎండ్ క్లాస్. అగైన్ క్లాస్ AXI ట్రాన్సాక్షన్. సో ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాం, ట్రాన్సాక్షన్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే అండ్ దెన్ $display మీకు AXI డిస్ప్లే అంటే చైల్డ్ డిస్ప్లే యూజ్ చేసుకున్నాం. అండ్ దెన్ ఎండ్ క్లాస్ మాడ్యూల్ TB. సో ట్రాన్సాక్షన్ యొక్క హ్యాండిల్ TR. ఓకే, సో అండ్ దెన్ చైల్డ్ క్లాస్ యొక్క హ్యాండిల్ AXI. దెన్ ఇనీషియల్ బిగిన్ AXI ఈక్వల్ టు న్యూ అండ్ దెన్ ట్రాన్సాక్షన్ ఈక్వల్ టు న్యూ AXI. అంటే దీని అర్థం ఏంటి, మీరు పేరెంట్ ఈక్వల్ టు చైల్డ్ అని అసైన్ చేసుకుంటున్నారు. సో ఇది క్లాస్ అసైన్మెంట్. ఓకే, క్లాస్ అసైన్మెంట్ చేసుకున్నది ఇక్కడ. అండ్ దెన్ TR ఈక్వల్ టు TR డాట్ డిస్ప్లే ట్రాన్సాక్షన్ డాట్ డిస్ప్లే అండ్ ఎండ్ బిగిన్ అని చేశారు ఎండ్ మాడ్యూల్. ఓకే, సో దెన్ ఇప్పుడు నాకు ఏం డిస్ప్లే కనిపించాలి, ఇక్కడ రెండు క్లాస్ వర్చువలే కానీ మెథడ్స్ వర్చువల్ కాదు. సో మెథడ్ వర్చువల్ కాదు కాబట్టి ఎవరు డిస్ప్లే అవుతారు, ట్రాన్సాక్షన్ అనేది ఎవరికి సంబంధించింది, పేరెంట్ రిలేటెడ్ హ్యాండిల్ ఇది. ఓకే, సో పేరెంట్ రిలేటెడ్ హ్యాండిల్. సో దెన్ డిపెండ్స్ ఆన్ హ్యాండిల్ మాత్రమే మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ ఎక్స్పోర్ట్ చేయాలి. సో బేస్ డిస్ప్లే వచ్చింది చూసారా. అదే ఇప్పుడు ఇక్కడ వర్చువల్ వాడితే, మీరు ఇక్కడ కూడా వర్చువల్ యూజ్ చేస్తే వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే, మీరు ఇక్కడ చైల్డ్ డిస్ప్లేని యూజ్ చేసుకున్నా పేరెంట్ డిస్ప్లేని యూజ్ చేసుకున్నా మీకు చైల్డ్ డిస్ప్లేనే అవుట్పుట్ వస్తుంది. ఓకే, చైల్డే వస్తుంది చూసారా, చైల్డ్ క్లాసే వచ్చింది. సో మెథడ్ వర్చువల్ అవ్వాలి, క్లాస్ కూడా వర్చువల్ అవ్వాలి, అప్పుడే మీకు పాలిమార్ఫిజం అనేది అప్లికబుల్ అవుతుంది. సో అండ్ దెన్ డైనమిక్ కాస్టింగ్ అనేది జరుగుతుంది అనమాట, అంటే డైనమిక్ బైండింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అంటే అంటే క్లాస్ వర్చువల్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు, మెథడ్ అయితే వర్చువల్ ఉండాలి ఖచ్చితంగా. మెథడ్ వర్చువల్ ఉండాలి అండ్ దెన్ మీరు క్లాస్ అసైన్మెంట్ చేసుకోవాలి, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లికబుల్ చేయాలి. ఓకే, ఈ మూడు మెథడ్స్ని అప్లికబుల్ చేస్తే దెన్ మీకు పాలిమార్ఫిజం అనేది అప్లికబుల్ అవుతుంది. సో TR ఈక్వల్ టు AXI అంతే. సో పేరెంట్ ఈక్వల్ టు చైల్డ్ అనేది అసైన్ చేశాం కదా, ఈ మూడు మెథడ్స్ ఉండాలి, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, వర్చువల్ మెథడ్ అండ్ దెన్ క్లాస్ అసైన్మెంట్. ఈ మూడు ఉంటే పాలిమార్ఫిజం అనేది వర్క్ అవుతుంది. సో ఎవ్రీ టైం చైల్డ్ డిస్ప్లే మాత్రమే అవుట్పుట్లో వస్తుంది. ఓకే, చైల్డ్దే డిస్ప్లే అవుతుంది అంతే. ఓకే, అండ్ దెన్ పేరెంట్ డిస్ప్లే చేయాలంటే మీరు కాస్టింగ్ మెథడ్ని వాడాలి. ఓకే, అండ్ దెన్ కాస్టింగ్ అంటే ఒక ప్రాపర్టీని ఇంకొక ప్రాపర్టీ కింద కన్వర్ట్ చేయడం అనమాట. అంటే ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్ కింద కన్వర్ట్ చేయడానికి కాస్టింగ్ మెథడ్స్ వాడతారనమాట. దీంట్లో మనకి స్టాటిక్ కాస్టింగ్ ఉంటుంది, డైనమిక్ కాస్టింగ్ ఉంటుంది. ఇక్కడ మనం యూజ్ చేసేది డైనమిక్ కాస్టింగ్ అనమాట. $cast అనేది డైనమిక్ కాస్టింగ్. డ్యూరింగ్ రన్ టైంలో మనం ఆబ్జెక్ట్ అసైన్ బట్టి
అక్కడ మనకి డిస్ప్లే అనేది చేంజ్ అవుతూ కనిపిస్తుంది అనమాట. అంటే పేరెంట్ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్ యొక్క మెథడ్స్ని ప్రాపర్టీస్ని నేను పేరెంట్ కూడా అప్లికబుల్ చేస్తాను. ఓకే, అది కాస్టింగ్. బైండింగ్ అంటే కంబైన్ చేయడం. సో అంటే ఈ చైల్డ్ డేటాని పేరెంట్ డేటాని కంబైన్డ్గా యూజ్ చేసుకుంటున్నాం అనమాట. అది బైండింగ్ అంటే. ఆ, ఆ, అంతే. సో ఇక్కడ చూసారా అబ్స్ట్రాక్ట్ క్లాస్ జస్ట్ వర్చువల్ మెథడ్ని యూజ్ చేసుకుంటారు ఇక్కడ. సో వర్చువల్ మెథడ్ అండ్ దెన్ ఇక్కడ చూసారు వర్చువల్ క్లాస్ మెథడ్ ఏం లేదు. ఓకే, మీరు ఇక్కడ ఏం చేశారు, చైల్డ్ ప్యాకెట్ పీకేటీ అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే, మెథడ్ ఎవరు క్రియేట్ చేశారు, చైల్డ్ పేరెంట్ క్రియేట్ చేశారు. ఓకే, సో పేరెంట్ క్రియేట్ చేస్తే మీకు ఏం ప్రాబ్లం అవుతుంది, ఎర్రర్ ఏమవుతుంది చెప్పండి. పేరెంట్ క్లాస్కి ఇన్స్టాన్షియేషన్ చేయకూడదు మనం, అంటే మెమరీని క్రియేట్ చేయకూడదు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు. ఓకేనా, సో అలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇప్పుడు చూసారా ప్యాకెట్ పీకేటీ ఈస్ దట్ న్యూ. సో ఇన్స్టాన్షియేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ప్యాకెట్ కెన్ నాట్ బి డన్ బికాస్ that its type packet is an abstract class. Okay, abstract base class. Abstract base class కి మనం మెమరీని క్రియేట్ చేయకూడదు, నార్మల్ క్లాస్కి మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇది సేవ్ చేసి రన్ చేద్దాం ఒకసారి, దెన్ ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ పీకేటీ అనేది హ్యాండిల్ క్రియేట్ చేయలేదు. సో అలాంటప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేసుకోవాలి. పీకేటీ అంటే ఇక్కడ హ్యాండిల్ అనేది ఎవరు క్రియేట్ చేయాలి, న్యూ మెథడ్ అనేది మనం క్రియేట్ చేయకూడదు, జస్ట్ హ్యాండిల్ మాత్రం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ చైల్డ్కి మీరు సి అనేది సి ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, కానీ చైల్డ్ ఏం వాడట్లేదు, ఓన్లీ పేరెంట్కి మాత్రమే హ్యాండిల్ క్రియేట్ చేసి డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఏమి చాలా చూసారా, ఎందుకంటే ఆబ్జెక్టే లేదు అసలు. ఆబ్జెక్ట్ లేకుండా మనం వాల్యూస్ అసైన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, నథింగ్, వాల్యూస్ అనేవి నథింగ్. ఇప్పుడు దీనికి మీరు ఏం చేయాలి, చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, క్లాస్, సో క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ ఎవరి నుంచి, ప్యాకెట్. ప్యాకెట్ అనేది పేరెంట్ క్లాస్. ఓకే, సో ఇక్కడ అంతే, ఇక్కడ నేను ఇంకేమి చేయట్లేదు, ఎండ్ క్లాస్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. ఓకే, సో క్లాస్ ఎండ్ క్లాస్, ఇంకేం మెథడ్స్ని ప్రాపర్టీస్ని ఏమి క్రియేట్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు చైల్డ్కి హ్యాండిల్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో చైల్డ్ సి అని చెప్పేసి క్రియేట్ చేశాను. అండ్ దెన్ ఇక్కడ ఏం చేసాం, సి ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకేనా, సో ఇక్కడ చూద్దాము, అంటే ఆబ్జెక్ట్ హ్యాండిల్ క్రియేట్ చేశాను, బట్ మెమరీ అనేది ఎవరికి అసైన్ చేశానంటే చైల్డ్కి అసైన్ చేశాను. ఓకే, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో సి ఈక్వల్ టు న్యూ, సి ఈక్వల్ టు న్యూ, need to place in inside initial begin. సో దెన్ స్టిల్ మనకి అవుట్పుట్ ఏమీ రావట్లేదు, ఎందుకంటే సో ప్యాకెట్ డాట్ సి డాట్ డేటా అని చెప్పేసి ఇచ్చుకున్నాం కదా. సో ఇప్పుడు మీరు ఎవరికి అసైన్ చేయాలి, ఇవే లైన్స్ని మీరు చైల్డ్ క్లాస్కి హ్యాండిల్ తీసుకుని అసైన్ చేసుకోండి. ఓకే, సి డాట్ డేటా, సి డాట్ అడ్రస్, సి డాట్ డిస్ప్లే. ఓకే, పేరెంట్కి మేము ఆబ్జెక్ట్ లేదు కదా,
పేరెంట్‌కి ఆబ్జెక్ట్ లేకుండా మనం వాల్యూస్‌ని అసైన్ చేసుకొని యూజ్ ఏముంది? సో, వాల్యూస్ రావు. హ్మ్. సో, ఇప్పుడు డిస్‌ప్లే వాల్యూస్ వచ్చినియి చూసారా? పేరెంట్ డాట్ డిస్‌ప్లే. సో, డిరైవ్డ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. డిరైవ్డ్ క్లాస్ ద్వారా నేను పేరెంట్ క్లాస్‌లో ఉన్నవి కాల్ చేసుకున్నాను. ఓకే. అర్థమైందా? ఆ! డమ్మీగా యూజ్ చేసుకుంటాం అంతే. సో, కానీ మెమరీ గాని ఏమి అసైన్ చెయ్యము. సో, వాల్యూస్‌ని మనం ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. ఓకే. అర్థమైందా? ఓకే. సో, ఇవి చూడండి వర్చువల్ మెథడ్స్, వర్చువల్ క్లాసెస్ దీని మీద ఇంకా మెథడ్స్ ఏమున్నాయో అవన్నీ. ఓకే. ప్యూర్ వర్చువల్ మెథడ్. ప్యూర్ వర్చువల్ మెథడ్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వర్చువల్ క్లాస్ ఉంది మనకి. వర్చువల్ మెథడ్ ఉంది. అండ్ దెన్ ప్యూర్ వర్చువల్ మెథడ్. వర్చువల్ క్లాస్ అంటే క్లాస్‌కి వర్చువల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయం. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకుండా యూజ్ చేసుకుంటాం. అది వర్చువల్ క్లాస్. వర్చువల్ ఫంక్షన్ అంటే ఏంటి? వర్చువల్ ఫంక్షన్ అనేది రన్ టైమ్‌లో అంటే పాలిమార్ఫిజంకి యూజ్ అవుతుందన్నమాట. వర్చువల్ మెథడ్ అనేది మీన్స్ దట్ సపోర్ట్స్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. దే ఆర్ ఇండిపెండెంట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ చైల్డ్ డజంట్ ఇంప్లిమెంట్ ఇట్? అంటే మనం బేస్ క్లాస్ తీసుకున్నాము. చైల్డ్ అనేది ఇంప్లిమెంట్ చేయకపోతే ఏమవుతుంది? క్లాస్ వర్చువల్ మెథడ్ అండ్ దెన్ చైల్డ్ ఏఎక్స్ఐ సో ఎక్స్టెండ్ ట్రాన్సాక్షన్. సో, క్లాస్ కంటైన్స్ ప్యూర్ వర్చువల్ మెథడ్ సిమ్యులేటర్ ఫోర్సెస్ దట్ ఇంప్లిమెంటేషన్. ఓకే. మీరు ఎప్పుడైతే ప్యూర్ వర్చువల్ అనేది యూజ్ చేశారో సో, క్లాస్ వర్చువల్ ట్రాన్సాక్షన్ తీసుకున్నాం. ఇక్కడ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డిస్‌ప్లే. ఈ ఫంక్షన్ వాయిడ్ డిస్‌ప్లే అనేది ఎవరిని కాల్ చేస్తుంది? సో, ఈ ప్యూర్ వర్చువల్ మెథడ్‌ని జస్ట్ ప్రోటోటైప్ అంటే వర్చువల్ క్లాస్ అనేది ఎలా అయితే ప్రోటోటైప్‌లా ఉందో అంటే స్కెలిటన్‌లా ఉందో ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ కూడా అంటే ప్యూర్ వర్చువల్ మెథడ్ కూడా ప్రోటోటైపే. ఓకే. సో, ఆ ప్రోటోటైప్‌ని మీరు డిరైవ్డ్ క్లాస్‌లో కాల్ చేసుకోవాలి. ఆ! డిరైవ్డ్ క్లా హలో! ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా వాయిస్? ఓకే. ఫైన్. ఆ! ఇక్కడ మనం ప్యూర్ వర్చువల్ మెథడ్ అనేది వర్చువల్ మెథడ్‌లో అంటే వర్చువల్ క్లాస్‌లో యూజ్ చేసుకుంటాము. వర్చువల్ క్లాస్‌లో యూజ్ చేసిన తర్వాత ప్యూర్ వర్చువల్ మెథడ్ అనేది కూడా ప్రోటోటైపే. ఓకే. సో, ఇక్కడ ఎటువంటి మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఉండదు. ఓకే. ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డిస్‌ప్లే. సో, ఈ మెథడ్‌ని నేను డిరైవ్డ్ క్లాస్‌లో కాల్ చేసుకుంటా. హ్మ్. సో, క్లాస్ కంటైన్స్ ప్యూర్ వర్చువల్ మెథడ్ అయితే కనుక సిమ్యులేటర్ అనేది ఫోర్సబుల్‌గా ఇంప్లిమెంట్ చేస్తది ఖచ్చితంగా. ఓకే. సో, ఫోర్సబుల్‌గా ఇంప్లిమెంట్ చేయడం అంటే మెథడ్ ఏదైతే మనం ప్యూర్ వర్చువల్ మెథడ్ తీసుకుంటున్నామో, ఆ ప్యూర్ వర్చువల్ మెథడ్‌ని మీరు ఎక్కడ కాల్ చేయాలి అంటే, సో, డిరైవ్డ్ క్లాస్‌లో కాల్ చేయాలి. డిరైవ్డ్ క్లాస్‌లో కాల్ చేస్తే సో, అది మీకు అవుట్‌పుట్ డిస్‌ప్లేలో కనిపిస్తుందనమాట. ఇక్కడ చూడండి ప్యూర్ వర్చువల్ మెథడ్ ఎక్కడుందో ఒకసారి చూద్దాం. ఇంక మెమరీ అనేది ఉండదు. ఎందుకంటే వర్చువల్ క్లాస్‌లో మెమరీ ఉండదు కదా! సో, ఇక్కడ అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఏముంది? సో, ప్యూర్ వర్చువల్ మెథడ్‌లో జస్ట్ వర్చువల్ క్లాస్ ట్రాన్సాక్షన్ ర్యాండ్ బిట్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ ప్రింట్. ఓకే. సో, డిరైవ్డ్ క్లాస్ తీసుకున్నాం. క్లాస్ ట్రాన్సాక్షన్ క్లాస్ ఏఎక్స్ఐ ట్రాన్సాక్షన్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్. దెన్ ర్యాండ్ బిట్ సమ్ ప్రాపర్టీ తీసుకున్న ఈ ఈ మెథడ్ పేరేంటి? ప్రింట్ కదా! సో, ఫంక్షన్ వాయిడ్ ప్రింట్‌ని నేను కాల్ చేస్తున్నాను. సో, అంటే ఈ మెథడ్ డిస్‌ప్లే అనేది ఈ వర్చువల్ క్లాస్‌కి అప్లికబుల్ అవుతుంది. సో, దీన్ని నేను కాల్ చేస్తున్నాను. ఈ మెథడ్‌ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను? డిరైవ్డ్ క్లాస్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అండ్ అగైన్ సేమ్ అలాగే పీసీఐ ట్రాన్సాక్షన్ మల్టిపుల్ క్లాసెస్ తీసుకుంటున్నాను. సో, పీసీఐ ట్రాన్సాక్షన్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ అండ్ దెన్ ఫంక్షన్ వాయిడ్ ప్రింట్. సో, దెన్ పీసీఐ ట్రాన్సాక్షన్ ప్రింట్ చేస్తాను. దెన్ వర్చువల్ మెథడ్‌ని ఎప్పుడైతే మనం తీసుకున్నామో డిరైవ్డ్ క్లాసెస్‌కి మాత్రమే మెమరీ క్రియేట్ చేయాలి. ఓకే. అంటే చైల్డ్ క్లాసెస్‌కి మాత్రమే మెమరీ క్రియేట్ చేయాలి. సో, ఎప్పుడైతే క్లాస్ అసైన్‌మెంట్ చేస్తున్నామో సో, దెన్ మనకి అవుట్‌పుట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఎవరి ద్వారా కాల్ చేసినా పేరెంట్ క్లాస్ హ్యాండిల్ ద్వారా కాల్ చేసినా మనకి అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. ఒకటే హ్యాండిల్ చైల్డే ప్రింట్ అవుతుంది. ఓకే. ఒకసారి పేరెంటే ఉంటుంది.
చైల్డ్ ఎక్స్టెండ్ అనే కీవర్డ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్టెండ్ అనే కీవర్డ్ ఉన్న క్లాస్ ప్రతి ఒక్కటి చైల్డ్ క్లాసే. ఓకే. ఎక్స్టెండ్ లేకుండా ఊరికే నార్మల్ క్లాస్ ఉంటే కనుక అది పేరెంట్ క్లాస్ కిందే వర్క్ అవుతుంది. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఎక్స్టెండ్ అని తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ క్లాస్ రాసుకుంటే అలాగ మనకి ఆ! సో, రాయకపోతే మీరు ఎక్స్టెండ్ రాయకపోతే అన్నీ పేరెంట్ క్లాస్‌లే అవుతాయి. హ్మ్. తీసుకోరు. సో, అప్పుడు సబ్ క్లాస్‌లు, బేస్ క్లాస్‌లు అవుతాయన్నమాట. ఓకే. సో హ్మ్. అంతే. అదే. సో, వర్చువల్ క్లాస్ ప్యాకెట్, ఇంట్ అడ్రెస్, డేటా తీసుకున్నాం. అండ్ దెన్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్. సో, ప్యూర్ వర్చువల్ ఫంక్షన్‌ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇక్కడ. సో, వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డిస్‌ప్లే అప్లై చేశారు. ఓకే. సో, దెన్ ఇది నార్మల్ మెథడ్ ఇది. ఓకే. సో, ప్యూర్ వర్చువల్ మెథడ్ అండ్ దెన్ వర్చువల్ మెథడ్. ఇక్కడ ప్యూర్ వర్చువల్ మెథడ్ ఇంప్లిమెంట్ ఏం చేయలేదు. జస్ట్ ఓన్లీ వర్చువల్ మెథడ్ మాత్రమే ఇంప్లిమెంట్ చేశాడు. ఓకే. సో, ఎక్కడుంది ప్యూర్ వర్చువల్ మెథడ్? సో, దిస్ ఈజ్ ఆల్సో నార్మల్ వర్చువల్ మెథడ్. ఓకే. సో, ప్యూర్ వర్చువల్ మెథడ్ మనం తీసుకుంటే కనుక ఇక్కడ ఏం చేయాలి? సో, ఇది పేరెంట్ క్లాస్ కదా! సో, ప్యూర్ వర్చువల్ డిక్లరేషన్ ఇక్కడ చేసుకోవాలి మనం. ఓకే. సో, ఫంక్షన్ వాయిడ్ డిస్‌ప్లే అని చెప్పేసి తీసుకున్నామా? సో, జస్ట్ దీన్నే ఇక్కడ నేను కాల్ చేసుకుంటా. సో, ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డిస్‌ప్లే. ఓకే. ఈ వాయిడ్ డిస్‌ప్లేని కామెంట్ చేసేద్దాం. ఓకే. ఇంక ఇది అవసరం లేదు. మనం ఎప్పుడైతే ప్యూర్ వర్చువల్ తీసుకున్నామో సో, డైరెక్ట్‌గా నార్మల్ క్లాస్‌ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. ఓకే. ప్యూర్ వర్చువల్ ఫంక్షన్, ఎండ్ ఫంక్షన్. అంతే. సో, ప్యూర్ వర్చువల్ ఫంక్షన్, ఎండ్ ఫంక్షన్ చేశాను. వర్చువల్ క్లాస్ తీసుకున్న, ఎండ్ క్లాస్ చేశాను. ఓకే. ఇక్కడేంటి? సో, దీన్ని కామెంట్ చేసేద్దాం. సో, దీన్ని కామెంట్ చేసేద్దాం. దీన్ని కామెంట్ చేసేద్దాం. ఎండ్ క్లాస్. అండ్ దెన్ సో, క్లాస్ ప్యాకెట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ప్యాకెట్. సో, ప్యాకెట్ ఎక్స్టెన్షన్ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసా. ఫంక్షన్ వాయిడ్ డిస్‌ప్లే. సో, వాయిడ్ డిస్‌ప్లే అనేది మెథడ్. ఓకే. ఆ మెథడ్‌ని ఇక్కడ కాల్ చేస్తున్నాను. సో, చైల్డ్ డిస్‌ప్లే మెథడ్ యూజ్ చేసుకున్నాం. దెన్ ప్యాకెట్ మాడ్యూల్ టాప్ ప్యాకెట్ ఎక్స్టెన్షన్ ఈక్వల్ టు న్యూ. ఓకే. సో, ఇనీషియల్ బిగిన్ ప్యాకెట్ ఎక్స్టెన్షన్ డాట్ డేటా ఈక్వల్ టు ర్యాండమ్‌గా వాల్యూస్‌ని అప్లై చేస్తున్నాం. దెన్ డిస్‌ప్లే మెథడ్ ఎవరిని కాల్ చేశాను? ప్యాకెట్ డాట్ ఈ డిస్‌ప్లే అని చెప్పేసి కాల్ చేశాను. నాకు తెలిసి ఇక్కడ ఎర్రర్ వస్తది. ఆ! ఇది ఒకటే చైల్డ్ క్లాసే. సో, క్లాసు, ప్యాకెట్, ఎండ్ క్లాసు, ప్యూర్ వర్చువల్ ఫంక్షన్, ఎండ్ ఫంక్షన్ అంతే కదా! అండ్ దెన్ ఏంటి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది? ఓకే. ఒక్క నిమిషం. ప్యూర్ వర్చువల్ ఫంక్షన్‌కి ఎండ్ ఫంక్షన్ అవసరం లేదు. ఓకే. సో, జస్ట్ ఎక్స్‌టెన్షన్ అంటే క్లాస్ ప్రోటోటైప్ రాస్తే సరిపోతుంది. ఎండ్ ఫంక్షన్ ఏం అవసరం లేదు. జస్ట్ నార్మల్ క్లాస్ రిప్రజెంటేషన్ చేస్తే సరిపోతుంది. హ్మ్. ఇప్పుడొచ్చింది చూసారా? సో, అవుట్‌పుట్ ఏమొచ్చింది? చైల్డ్ డిస్‌ప్లే వచ్చింది. ఓకే. రాండమ్‌గా ఇచ్చాం కదా వాల్యూ. సో, డిపెండ్స్ అపాన్ ద డేటా టైప్. మనం తీసుకున్నది ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి రాండమ్‌గా వాల్యూస్ అనేవి జనరేట్ అయ్యాయి. ప్యూర్ వర్చువల్ అనేది కూడా పేరెంట్‌లోనే రాస్తాం అంతే. హ్మ్. 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 అదే. అంటే ఈ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్‌ని నేనెక్కడైనా కాల్ చేసుకోవచ్చు. అంటే ఫంక్షన్ కాల్ చేసుకుంటాం కదా! సేమ్ డేటా టైప్స్ అనేవి నాకు ఎవ్రీ టైమ్ రిపీట్ అవుతా ఉంటాయన్నమాట.
సో దానికోసం ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, అంటే ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అనేది యూజ్ చేయడం వల్ల అది స్కెలిటనే కదా, సో మెథడ్స్ని ఏమి ఇంప్లిమెంట్ చేయదు. అది ఆ ఫంక్షన్ని డిరైవ్డ్ క్లాస్లో మీరు కాల్ క్రియేట్ చేస్తారు. ఓకే, దానికి బాడీని ఎక్కడ క్రియేట్ చేస్తారంటే డిరైవ్డ్ క్లాస్లో క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ కూడా మనకి ఏంటి, మెథడ్స్ని రిపీట్ చేయకుండా, రిపీటెడ్ మెథడ్స్ని యూజ్ చేయకుండా సింగిల్ మెథడ్నే మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, అదే ముందు మనం ఏం చేసాం, వర్చువల్ మెథడ్ని తీసుకున్నాం. వర్చువల్ మెథడ్ని మీరు తీసుకోవడం వల్ల ఆ మెథడ్ని ఎలాగో ఓవర్ రైట్ చేస్తుంది. ఓకే, సో దెన్ చైల్డ్ క్లాస్ అనేది ఓవర్ రైట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఇంకా మనం మెథడ్ రాయడం ఎందుకు వర్చువల్ మెథడ్ని, సో అందుకని ప్యూర్ వర్చువల్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తే అది ప్రోటోటైపే కాబట్టి ఆ ప్రోటోటైప్ని మనం చైల్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. చైల్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అది సో ఇది నార్మల్ వర్చువల్ మెథడ్. అదే ఓకే, ఇది నార్మల్ వర్చువల్ మెథడ్ అండ్ ప్యూర్ వర్చువల్ మెథడ్. ఓకేనా, ప్యూర్ వర్చువల్ క్లాస్ ఉంటేనే, అంటే వర్చువల్ క్లాస్ ఉంటేనే మనం ప్యూర్ వర్చువల్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయగలం, లేదంటే చేయలేం. ప్యూర్ వర్చువల్ మెథడ్ అనేది మనం వర్చువల్ మెథడ్లోనే ఇంప్లిమెంట్ చేయగలం. ఓకేనా, ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు వర్చువల్ మెథడ్ యూజ్ చేశాడు కదా. సో ఏం మెథడ్ యూజ్ చేశాడు, క్లాస్, వర్చువల్ క్లాస్ యూజ్ చేశాడు. ఓకే, సో వర్చువల్ క్లాస్, ఈ వర్చువల్ క్లాస్లోనే ప్యూర్ వర్చువల్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఓకే, సో అదే వర్చువల్ క్లాస్ కాకుండా మీరు ప్యూర్ వర్చువల్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయలేరు. కావాలంటే ఇక్కడ చూసుకోండి. ఓన్లీ క్లాస్లో వర్చువల్ మెథడ్ని చేయొచ్చు. ఓకే, ప్యూర్ వర్చువల్ మెథడ్ అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే వర్చువల్ క్లాస్ ఉన్నప్పుడు మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎక్కడ ఉంది మన ప్యూర్ వర్చువల్ ఫంక్షన్, ఇదే కదా. అంతే, సో ఇది ప్యూర్ వర్చువల్ మెథడ్ కదా. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఈ క్లాస్ని కామెంట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఓన్లీ క్లాస్ మెథడ్ మాత్రమే తీసుకుంటున్నాను, వర్చువల్ క్లాస్ తీసుకోవట్లేదు, క్లాస్ ప్యాకెట్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, సో క్లాస్ ప్యాకెట్, దెన్ ఇక్కడ రన్ చేయాలి. సేమ్ కోడ్, జస్ట్ వర్చువల్ క్లాస్ తీసుకున్నాం. చూసారా, ప్యూర్ వర్చువల్ మెథడ్ కెన్ నాట్ బి డిఫైన్డ్ ఇన్ నాన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకేనా, సో ప్యూర్ వర్చువల్ మెథడ్ స్కెలిటన్ అనేది మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేసుకోగలం, ఓన్లీ వర్చువల్ క్లాస్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలం, ఓన్లీ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలం. ఎందుకంటే స్కెలిటన్ కాబట్టి ఆ స్కెలిటన్ కూడా మీరు ఇంకొక స్కెలిటన్లోనే ఇంప్లిమెంట్ చేయాలి. అంతేగాని స్కెలిటన్ తీసుకెళ్ళి నార్మల్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేస్తానంటే అవ్వదు. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది అంతే. ఓకే, అన్ని ఇన్హెరిటెన్స్, వర్చువల్ క్లాసెస్, వర్చువల్ మెథడ్స్, అండ్ దెన్ పాలిమార్ఫిజం, ఇదంతా మనకి ఓన్లీ యూవిఎంలోనే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇవన్నీ మనకి యూవిఎంలో, అంటే యూవిఎం అనేది దేని మీద డిపెండ్ అయి వర్క్ అవుతుందంటే ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఈ రెండు మెథడ్ల మీద ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ దెన్ మ్యాక్సిమం మనం చాలా క్లాసెస్ని వర్చువల్ క్లాసెస్ని తీసుకుంటూ ఉంటాడు. అలాగే మనకి డిఫరెంట్ సీక్వెన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ సీక్వెన్సెస్ అన్నిటికీ వర్చువల్ అనేది యూజ్ చేసుకుంటాడు అనమాట. అంటే కనిపించదు కానీ వర్కింగ్ మాత్రం వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం క్లాస్ జాయిన్ అయ్యాం, సో ఫిజికల్ వర్చువల్గా జరుగుతుంది. సో మనుషులు ఎవరు కనిపించరు కానీ, సో ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు కానీ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. అన్ని క్లాసెస్ కాన్సెప్ట్ యూవిఎంలో కూడా అన్ని క్లాసెసే.
చేయాలి అంతే. మనం డేటాని పాస్ చేయాలంటే ఈ మెథడ్స్ అన్నీ మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఆ! హ్మ్. అంతే. ఇప్పుడు చూడండి. సమ్మరీ ఏంటి? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది సిస్టమ్ వెరిలాగ్‌లో బ్లూ ప్రింట్ అన్నమాట. ఓకే. నాట్ ఎ రియల్ ఆబ్జెక్ట్. రియల్ ఆబ్జెక్ట్ అనేది కాదు. ఓకే. సో, ఇట్ ఈస్ డిక్లేర్డ్ యూజింగ్ వర్చువల్ క్లాస్. వర్చువల్ క్లాస్ అనేది ఇన్‌స్టాన్షియేట్ చేయలేం డైరెక్ట్‌గా. దాన్ని మనం ఏం చేయాలి? డిరైవ్డ్ క్లాస్‌లో యూజ్ చేసుకోవాలన్నమాట. సో, ఇట్ ఈస్ డిజైన్డ్ టు హోల్డ్ కామన్ డేటా, మెథడ్స్ అండ్ ఇంటర్‌ఫేసెస్ చూసారా? మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్‌ని మనం రీయూజ్ చేసుకోవచ్చు ఇందులో. ఏంటి? ఒక వర్చువల్ క్లాస్‌ని క్రియేట్ చేసి మల్టిపుల్ క్లాసెస్‌ని రీయూజ్ చేసుకోవచ్చన్నమాట. Virtual class may contain normal methods, pure virtual methods. But pure virtual method అనేది has no implementation. Implementation ఏమి ఉండదు. ఓకే. ఓన్లీ రిప్రజెంటేషన్ మాత్రమే ఉంటుంది. సో, forces every derived class to provide one or ensuring consistent behavior across the hierarchy. అంటే ఎందుకు మనం ప్యూర్ వర్చువల్ మెథడ్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే సో, డిఫరెంట్ క్లాసెస్ అంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్, ఇంకో క్లాస్ నుంచి ఇంకో క్లాస్ అలా డిరైవ్ చేసుకుంటూ వెళ్తాం కదా! సో, ఇలా డిరైవ్డ్ క్లాసెస్‌లో మన ఈ ప్యూర్ వర్చువల్ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు హైరార్కీని ఫాలో అవుతూ వెళ్తుందనమాట. ఓకే. అండ్ కన్సిస్టెంట్ బిహేవియర్ ఉంటుంది. ఎక్కడ చేంజ్ అవ్వదు. అన్నిటిలోని సేమ్ వాల్యూస్ మనకి ఎక్స్‌టెండ్ చేసుకుంటూ అంటే ఇన్‌హెరిట్ చేసుకుంటూ ఉంటుందనమాట. ఓకే. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అనేవి యూవీఎంలో ఎక్కువగా యూజ్ చేసుకుంటాం అనమాట. బికాస్ దే ప్రొవైడ్ ఎ కామన్ ఫ్రేమ్‌వర్క్. ఓకే. కామన్ ఫ్రేమ్‌వర్క్‌ని ప్రొవైడ్ చేస్తుంది. వైల్ అలౌవింగ్ ప్రోటోకాల్ స్పెసిఫిక్ క్లాసెస్ టు ఇంప్లిమెంట్ దేర్ ఓన్ ఫంక్షనాలిటీ త్రూ ఇన్‌హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. చెప్పాను కదా! సో, యూవీఎం అంతా దేని మీద డిపెండ్ అవుతుంది? ఇన్‌హెరిటెన్స్ మీద, పాలిమార్ఫిజం మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? యూవీఎం. యూవీఎం. సో, యూవీఎం వెరిఫికేషన్ ఎన్విరాన్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇన్‌హెరిటెన్స్ మీద, పాలిమార్ఫిజం మీద డిపెండ్ అవుతుంది. ఓకే. మెథడాలజీ అంతే. సో, హ్మ్. 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 సో, ఇది పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం కూడా ఇంపార్టెంట్. పాలిమార్ఫిజం అనేది ఏంటి అంటే ఒకటే హ్యాండిల్ అంటే ఒకటే ఫార్ము అంటే ఒకటే నుంచి మెనీ ఫార్మ్స్. పాలీ అంటేనే మెనీ ఫార్మ్స్ అన్నమాట. ఓకేనా? సో హ్మ్. పాలీ మీన్స్ మెనీ ఫార్మ్స్. అంటే సో, ఒక ఫార్మ్ నుంచి ఇంకో మార్ఫిజం మీన్స్ ఫార్మ్స్. పాలీ మీన్స్ మెనీ. అంటే మెనీ ఫార్మ్స్. ఓకే. సో, ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ మనం చెప్పాం కదా! ఒక కార్ ఉంది. ఒక కార్ నుంచి మీరు దాని నుంచి స్పోర్ట్స్ కార్ డిజైన్ చేయొచ్చు. లేదంటే నార్మల్ కార్ డిజైన్ చేయొచ్చు. లేదంటే టర్బో కార్ డిజైన్ చేయొచ్చు. సో, అంటే ఒక కార్ మ్యానుఫ్యాక్చరర్ ఒక కార్ ఇంజిన్‌ని బట్టి డిఫరెంట్ కార్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. లే ఆ! ఆ! సరే. అంతే. ఇక్కడ చూడండి ఇక్కడేం జరుగుతుంది? థింక్ అబౌట్ ద టీవీ రిమోట్. సో, యూ ప్రెస్ పవర్ బటన్. పవర్ బటన్ మనం ప్రెస్ చేస్తే సేమ్ బటన్ వర్క్స్ ఫర్ సామ్‌సంగ్ టీవీకి వర్క్ అవ్వాలి, సోనీకి వర్క్ అవ్వాలి, ఎల్‌జీ టీవీకి వర్క్ అవ్వాలి. ఓకే. సో, ఏంటంటే యూనివర్సల్ రిమోట్ మనం తయారు చేస్తారనమాట. సో, బటన్ నేమ్ సేమ్. కానీ బిహేవియర్ అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది? డిపెండ్స్ అపాన్ ద డివైస్ అనమాట. సేమ్ ఎగ్జాక్ట్‌లీ పాలిమార్ఫిజం కూడా అంతే. సో, ఒకటే ఇంటర్‌ఫేస్ మెనీ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. ఓకే. సో, ఇంప్లిమెంటేషన్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి. బేస్ క్లాస్ హ్యాండిల్. సో, దాని నుంచి పాయింట్ ఔట్ ఎవరు చేస్తున్నారు? చైల్డ్‌ని పాయింట్ ఔట్ చేస్తున్నారు. సో, చైల్డ్ కాల్స్ అనేది అదేం చేస్తుంది? ఎవరిని కాల్ చేస్తుంది? చైల్డ్ మెథడ్‌నే కాల్ చేస్తుంది. ఓకే. మనం ఇచ్చిందేంటి? బేస్ క్లాస్ హ్యాండిల్. కానీ ఆ పాయింటర్ ఎవరికి అసైన్ చేసాం? చైల్డ్ ఆబ్జెక్ట్‌కి అసైన్ చేసాం. ఓకే. క్లాస్ అసైన్‌మెంట్ చేసాం. అప్పుడు ఎవరిని కాల్ చేస్తుంది? చైల్డ్ మెథడ్‌నే కాల్ చేస్తుంది. దాన్నే రన్ టైమ్ పాలిమార్ఫిజం అని చెప్పేసి అంటాం అన్నమాట. ఓకే.
ఆ! ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు బేస్ క్లాస్ హ్యాండిల్ పేరెంట్ అని చెప్పేసి తీసుకున్నా. ఓకే. పేరెంట్ పి. ఓకే. ఇప్పుడు క్లాస్ అసైన్‌మెంట్ ఏం చేస్తున్నాను? పేరెంట్ ఈక్వల్ టు చైల్డ్ అని చెప్పేసి అని అంటున్నా. అప్పుడు ఏమవుతుంది? చైల్డ్ క్లాస్ హ్యాండిల్‌నే పాయింట్ ఔట్ చేస్తుందనమాట. ఓకేనా? సో, సి డాట్ డిస్‌ప్లే అని రాస్తున్నా, లేదంటే పి డాట్ డిస్‌ప్లే అని చేసినా ఎవరిని పాయింట్ ఔట్ చేస్తుంది? చైల్డ్‌నే పాయింట్ ఔట్ చేస్తుంది. ఓకే. అది. చైల్డ్ ఆబ్జెక్ట్ మెథడ్‌ని హ్మ్. హ్మ్. సో, క్లాస్ అసైన్‌మెంట్ చేసిన తర్వాత చైల్డే రన్ అవుతుంది. అది. సో, అది నార్మల్ కాస్టింగ్. హ్మ్. సో, పాలిమార్ఫిజం అంటే పాలి మీన్స్ మెనీ. హ్మ్. చెప్పండి. ఆ! అది రన్ టైమే. రన్ అయినప్పుడే ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ ఎవరికైతే క్రియేట్ చేసారో దాన్ని బట్టి తీసుకుంటుంది. కానీ ఎందుకు రన్ టైమ్‌లో తీసుకుంటుందని అంటున్నాను? నేను పేరెంట్ క్లాస్ హ్యాండిల్ ద్వారా నేను డిస్‌ప్లే మెథడ్‌ని కాల్ చేస్తున్నా. కానీ అది ఎవరిని కాల్ చేస్తుంది? చైల్డ్ క్లాస్ యొక్క మెథడ్స్‌నే కాల్ చేస్తుంది. ఎలా? మీరిచ్చిందేమో పేరెంట్ క్లాస్ హ్యాండిల్. కానీ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసిందేమో చైల్డ్ క్లాస్‌కి. సో, అందుకు రన్ టైమ్‌లో ఎవరికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనేది చూసుకుంటుంది. చూసి దానికి రిలేటెడ్‌గా ఉన్న మెథడ్‌ని కాల్ చేస్తుంది. అది. సో, దట్ ఈస్ ద రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఓకే. హ్మ్. సో ఆ! హ్మ్. హ్మ్. సో, ఎవరికైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో వాళ్ళ యొక్క మెథడ్స్‌ని కాల్ చేస్తదనమాట. అది. సో, ఇక్కడ చూసారా డిస్‌ప్లే అనేది ఉంది. కెన్ ఎగ్జిక్యూట్ ఏఎక్స్ఐ డిస్‌ప్లే, పీసీఐ డిస్‌ప్లే, ఏపీబీ డిస్‌ప్లే. దేనికైనా ఆ! హ్మ్. హ్మ్. ప్రతిదానికి రన్ టైమ్‌లోనే ఇప్పుడు మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్‌ని కాల్ చేయాలి. ఓకే. ప్రాపర్టీస్‌ని కాల్ చేయాలి. మెథడ్స్‌ని కాల్ చేయాలి. ఓకే. సో, మెథడ్స్‌ని, ప్రాపర్టీస్‌ని ఇది డ్యూరింగ్ రన్ టైమ్‌లో మాత్రమే కాల్ చేస్తుంది. ఎందుకు అంటే మీరు డిపెండ్స్ అపాన్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేశారనేది రన్ టైమ్‌లో మాత్రమే చెక్ చేసుకుంటుందనమాట. ఓకే. అప్పటిదాకా చెక్ చేయదు. హ్మ్. అది. సో, ఇక్కడ చూడండి. వై డు వి నీడ్ పాలిమార్ఫిజం? పాలిమార్ఫిజం ఎందుకు కావాలి? ఎందుకు కావాలి అంటే ఇప్పుడు నేను ఏఎక్స్‌ఐకి తీసుకుంటున్నాను. పీసీఐకి చేస్తున్నాను. లేదంటే ఏహెచ్‌బీకి చేస్తున్నాను. ముగ్గురికి 3 హ్యాండిల్స్ తీసుకున్నాను. ఓకే. ముగ్గురిని 3 మెథడ్‌ల ద్వారా కాల్ చేశాను. సెపరేట్ కోడ్. ప్రతి ఒక్కరికి సెపరేట్ కోడ్ కావాలి. అదే మీరు పాలిమార్ఫిజం అప్లై చేస్తే ఒకటే హ్యాండిల్. ఓకే. ఆ హ్యాండిల్‌ని మెనీ ఫార్మ్స్ కింద అప్లికబుల్ చేసుకుంటున్నాం. అంటే ట్రాన్సాక్షన్ టీఆర్ ఈక్వల్ టు ఏఎక్స్ఐకి అసైన్ చేశారు. ట్రాన్సాక్షన్ టీఆర్ ఈక్వల్ టు పీసీఐకి అసైన్ చేశారు. ట్రాన్సాక్షన్ టీఆర్ ఈక్వల్ టు ఏహెచ్‌బీకి అసైన్ చేశారు. సేమ్ హ్యాండిల్ డిఫరెంట్ బిహేవియర్స్. ఓకే. సేమ్ అదే ఇంజిన్. హ్మ్. అదే కారు. కానీ డిఫరెంట్ కలర్స్. వైట్ కలరు, గ్రీన్ కలరు, రెడ్ కలరు, బ్లూ కలరు అలా. హ్మ్. ఆ! మరంతే కదా! మెమరీ అనేది మనం షేర్ చేసేస్తున్నాం ఇక్కడ. సో, మెమరీ అనేది షేర్ చేస్తున్నాం. అండ్ దెన్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది తగ్గిస్తున్నాం. మెమరీ అలొకేషన్ అనేది రీయూజ్ చేసుకుంటున్నాం. సో, దానివల్ల ఫాస్టర్ రెస్పాన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనకి. అది. ఓకే. సో, మనకి రిక్వైర్మెంట్స్ ఏంటి? ఎవరెవరు కావాలి? పాలిమార్ఫిజం మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్ కావాలి. అంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ద్వారా చైల్డ్ క్లాస్‌ని క్రియేట్ చేయాలి. అండ్ దెన్ మెథడ్ వచ్చేసరికి వర్చువల్ మెథడ్ ఉండాలి. ఓకే. సో, వర్చువల్ మెథడ్ అనేది ఖచ్చితంగా కావాలి. అండ్ దెన్ బేస్ క్లాస్ హ్యాండిల్‌ని చైల్డ్ ఆబ్జెక్ట్‌కి మనం అసైన్ చేయాలి. అంటే బేస్ క్లాస్ హ్యాండిల్ ఏమో పి అండ్ దెన్ చైల్డ్ ఆబ్జెక్ట్‌కి అసైన్ చేయాలి. ఇవి 3 ఖచ్చితంగా మనకు కావాలి. ఓకేనా? క్లాస్ అసైన్‌మెంట్ ఖచ్చితంగా ఉండాలి. మెథడ్ అనేది వర్చువల్ ఉండాలి. అండ్ దెన్ డిరైవ్డ్ క్లాస్ ఉండాలి. ఓకే. ఆ! ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది మీరు ఎవరు క్రియేట్ చేసుకుంటారనేది మన ఇష్టం. మాక్సిమం ఆబ్వియస్‌గా మనం చైల్డ్‌కే క్రియేట్ చేస్తాం. ఓకే. పేరెంట్‌కి క్రియేట్ చెయ్యం. హ్మ్. సో, ఇదేంటి? ఇది క్లాస్ అసైన్‌మెంట్. ఓకే.
సో ఏంటిది మనం ఎవరిని షాలో కాపీలో మీరు పి ఏ బి ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఏ అని చెప్పేసి తీసుకుంటున్నాం కదా, ఇది ఆబ్జెక్ట్ అసైన్మెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి బేస్ క్లాస్ మెథడ్ వితౌట్ పాలిమార్ఫిజం. సో క్లాస్ పేరెంట్ తీసుకున్నాము అండ్ ఇంటి డేటా అండ్ దెన్ క్లాస్ ఎక్స్టెండ్స్ చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ డిరైవ్ చేసాము. మెథడ్లోనేమో పేరెంట్ డేటాను ప్రింట్ చేస్తున్నాడు, ఇక్కడేమో చైల్డ్ క్లాస్ మెథడ్ను ప్రింట్ చేస్తున్నాడు. మాడ్యూల్ టీవీ అండ్ పేరెంట్ హ్యాండిల్ చైల్డ్ క్లాస్ హ్యాండిల్ చైల్డ్కి మెమరీ క్రియేట్ చేసాం. సి డాట్ డేటా ఈక్వల్ టు 100, పి ఈక్వల్ టు సి, పి డాట్ డిస్ప్లే. ఇప్పుడు డిస్ప్లే ఎవరికి కాల్ చేసాం మనం? డిస్ప్లే అనేది పేరెంట్ని కాల్ చేసాం. దెన్ నాకు పేరెంట్ క్లాస్ మెథడే ప్రింట్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఇది బేసిక్ బేసిక్ ఇన్హెరిటెన్స్ మెథడ్. సో వర్చువల్ మెథడ్ లేదు. ఓకే, ఇన్హెరిటెన్స్ మాత్రమే, అంటే ఇది మాత్రమే అప్లికబుల్ అయింది. ఓకే, సో వర్చువల్ మెథడ్ అనే కాన్సెప్ట్ లేదు అండ్ దెన్ క్లాస్ అసైన్మెంట్ కూడా చేయలేదు. ఓకే, సో పి ఈక్వల్ టు సి అనేది కూడా మనం అసైన్ చేయలేదు. సో ఇది బేసిక్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్, సో వై? బికాజ్ మెథడ్ ఈజ్ నాట్ వర్చువల్. సో మెథడ్ అనేది వర్చువల్ కాదు కాబట్టి హ్యాండిల్ టైప్ని బట్టి మనకి పేరెంట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, హ్యాండిల్ టైప్ ఎవరిది? పి కదా, సో పేరెంట్ది కదా, సో అందుకని మెథడ్ అనేది పేరెంట్దే ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇది బేసిక్. నెక్స్ట్ మళ్ళీ పాలిమార్ఫిజం ఎనేబుల్ చేయాలి అని అంటే ఇదే క్లాస్కి మనం ఏం చేసాం? వర్చువల్ మెథడ్ని తీసుకున్నాం. మెథడ్ అనేది వర్చువల్ క్లాస్ డిరైవ్డ్ క్లాస్ ఉంది అండ్ దెన్ పేరెంట్ చైల్డ్ క్లాస్ హ్యాండిల్, పేరెంట్ క్లాస్ హ్యాండిల్, ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫర్ చైల్డ్ అండ్ దెన్ సి డాట్ డేటా ఈక్వల్ టు 1, క్లాస్ అసైన్మెంట్. ఓకే, పి ఈక్వల్ టు సి, దట్ ఈస్ ద క్లాస్ అసైన్మెంట్. ఓకే, ఇప్పుడు మొత్తం 3 మెథడ్లు ఉన్నాయి కదా. ఇన్హెరిటెన్స్ ఉంది, వర్చువల్ మెథడ్ ఉంది అండ్ దెన్ క్లాస్ అసైన్మెంట్ ఉంది. ఓకే, సో అన్ని మెథడ్స్ ఉన్నాయి. వర్చువల్ క్లాస్ ఉండాలి అనేది మనకి ఏం ప్రాబ్లం లేదు. వర్చువల్ క్లాస్ అంటే ఇంక బేస్ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోయింది ఇంకా, అంతే. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, డిస్ప్లే చైల్డ్ వచ్చింది. సో నా పాలిమార్ఫిజం అనేది వర్క్ అవుతుంది. ఎందుకంటే బిఫోర్ సిమ్యులేషన్ హ్యాండిల్ అనేది పేరెంట్కి అసైన్ అవ్వాలి, డ్యూరింగ్ సిమ్యులేషన్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు చైల్డ్ అవ్వాలి. సిమ్యులేషన్ చెక్ చేసేటప్పుడు సో ఎవరికి వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ యాక్చువల్లీ అటాచ్డ్, ఆబ్జెక్ట్ అనేది అదే రన్ టైం అంటున్నాం కదా. సో సిమ్యులేషన్ చెక్ చేసుకున్న దగ్గర రన్ టైంలో చెక్ చేసుకుంటుంది అనమాట ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేస్తాం. దెన్ ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేసాం? చైల్డ్ క్రియేట్ చేసాం కాబట్టి ఆన్సర్ ఈస్ చైల్డ్ ఆబ్జెక్ట్. సో చైల్డ్ మెథడ్ ఎగ్జిక్యూట్స్. దిస్ ఈస్ కాల్డ్ డైనమిక్ బైండింగ్ ఆర్ రన్ టైమ్ బైండింగ్ ఆర్ లేట్ బైండింగ్. అర్థమైందా? 3 పేర్లు అంతే బైండింగ్ మెథడ్స్ అంటాం. డైనమిక్ బైండింగ్ అంటారు, లేట్ బైండింగ్ అంటారు, రన్ టైమ్ బైండింగ్ అంటారు. జస్ట్ అన్నిటిని అప్లికబుల్ చేసాం అంతే. ఏమేంటి? ఇన్హెరిటెన్స్ని అప్లై చేసాము అండ్ దెన్ వర్చువల్ మెథడ్ని అప్లై చేసాము. ఓకే, వర్చువల్ మెథడ్ తర్వాత క్లాస్ అసైన్మెంట్ చేసాం. ఈ 3 మెథడ్లు ఉంటే సో మనకి పాలిమార్ఫిజం అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, అర్థమైందా? తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూసారా, అంతే. మల్టిపుల్ చైల్డ్స్ క్లాస్ వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే వాయిడ్ ప్రింట్, ఇది ట్రాన్సాక్షన్ క్లాస్. ఓకే, పేరెంట్ క్లాస్ అగైన్ ఫంక్షన్ వాయిడ్ మెథడ్ ప్రింట్ ఏఎక్స్ఐ ట్రాన్సాక్షన్, పీసీఐ ట్రాన్సాక్షన్ అండ్ దెన్ ఏహెచ్బి ట్రాన్సాక్షన్. మూడింటికి 3 డిఫరెంట్ క్లాసెస్ తీసుకున్నాము అండ్ దెన్ ఎక్స్టెండెడ్ క్లాసెస్ అప్లై చేసాము, ట్రాన్సాక్షన్ హ్యాండిల్ తీసుకున్నాము అండ్ దెన్ 3 చైల్డ్ క్లాసెస్కి 3 హ్యాండిల్స్, ఏఎక్స్ఐ ట్రాన్సాక్షన్కి ఏఎక్స్ఐ, పీసీఐ ట్రాన్సాక్షన్ పీసీఐ, ఏహెచ్బి ట్రాన్సాక్షన్కి ఏహెచ్బి అండ్ దెన్ ఎవరెవరికి అసైన్ చేసాం ఆబ్జెక్ట్స్? 3 చైల్డ్స్కి. సో చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఇవి.
ఓకే, చైల్డ్ ఆబ్జెక్ట్స్, ఇది క్లాస్ అసైన్మెంట్. పే లేదు, ఖచ్చితంగా మనం ఆబ్జెక్ట్ చైల్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో చైల్డ్ ఆబ్జెక్ట్కి ఖచ్చితంగా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటేనే ఇక్కడ మనం క్లాస్ అసైన్మెంట్ చేయగలం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, పేరెంట్ ఈక్వల్ టు చైల్డ్ చేస్తున్నాం, ఇక్కడ కూడా పేరెంట్ ఈక్వల్ టు చైల్డ్ చేస్తున్నాం, పేరెంట్ ఈక్వల్ టు చైల్డ్ చేస్తున్నాం. అప్పుడు పేరెంట్ క్లాస్ మెథడ్ ద్వారా చైల్డ్ క్లాస్ మెథడ్ని ప్రింట్ చేస్తాం. ఓకే, పేరెంట్ క్లాస్ హ్యాండిల్ ద్వారా. అది అర్థమైందా? సో సేమ్ అంతే, డిఫరెంట్ మెంబర్స్కి అప్లికబుల్ చేస్తే ఇలా. ఓకే, క్లాస్ పాలిమార్ఫిజం విత్ ఫంక్షన్స్ తీసుకున్నా నో ప్రాబ్లం. క్లాస్ పేరెంట్ వర్చువల్ ఫంక్షన్ ఇంట్ యాడ్ ఎడిషన్ అనేది తీసుకుంటున్నాను, రిటర్న్ 10. అండ్ దెన్ క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ ఫంక్షన్ ఇంట్ యాడ్ రిటర్న్ 100. ఓకే, సో ఇక్కడ పేరెంట్ మెథడ్లోనేమో 10, చైల్డ్ మెథడ్లోనేమో 100. సో దెన్ ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది, చైల్డ్దే ప్రింట్ అవుతుంది. సో p ఈక్వల్ టు c తీసుకున్నాను, మెథడ్ వర్చువల్, క్లాస్ అసైన్మెంట్ చేశాను, అండ్ దెన్ ఆబ్జెక్ట్ ఏమో చైల్డ్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అప్లై చేశాను, ఎక్స్టెండ్ కీవర్డ్ ద్వారా పేరెంట్ క్లాస్ని నుంచి చైల్డ్ క్లాస్ని డిరైవ్ చేసుకున్నాను. దెన్ నాకు అవుట్పుట్ ఎంత వచ్చింది, 100 వచ్చింది. సో చైల్డ్ మెథడే ఎగ్జిక్యూట్ అవుతుంది. రిటర్న్ 100 అంటే ఎడిషన్ అనే ఇన్బిల్ట్ ఆపరేషన్ తీసుకుంటుంది, అంటే యాడ్ అనేది మనం ఇన్బిల్ట్ ఆపరేషన్ తీసుకుంటాం. ఇక్కడ రిటర్న్ ఎంత అన్నాడు, 100. 100 అంటే ఎడిషన్ ఆపరేషన్ చేసినప్పుడు ఫంక్షన్ అనేది ఎవ్రీ టైమ్ ఒక సింగిల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కదా, ఆ రిటర్న్ అనే కీవర్డ్ అనమాట. సో ఇన్బిల్ట్ మెథడ్ అది. అంతే. ఇక్కడ మనం ఏం చేయాలి, పేరెంట్ క్లాస్ మెథడ్స్ని చైల్డ్కే అప్లై చేస్తున్నాం. సో వర్చువల్ వర్క్స్ ఫర్ టాస్క్ 2 అంటే టాస్క్కి కూడా అప్లికబుల్ అవుతుంది, అంటే మెథడ్స్ ఎలా అయితే అప్లై చేస్తామో టాస్క్కి కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో ఏమేమి ఎలా చేస్తున్నాడు ఇక్కడ, హ్యాండిల్ అసైన్మెంట్స్ రూల్స్ అంటే చైల్డ్ టు బేస్, అంటే పేరెంట్ ఈక్వల్ టు సి, అంటే చైల్డ్ అనేది పేరెంట్కి అసైన్ చేస్తున్నాం. ఇది అప్ కాస్టింగ్ అనమాట. ఓకేనా, సో p ఈక్వల్ టు సి అనేది అప్ కాస్టింగ్. సో నాట్ అలౌడ్, ఏంటి నాట్ అలౌడ్, సి ఈక్వల్ టు p అనేది నాట్ అలౌడ్, పేరెంట్ హ్యాండిల్ని చైల్డ్కి అసైన్ చేయడం పాసిబుల్ కాదు. ఓకే, కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. దానికి మనం ఏం చేసాము, డైనమిక్ కాస్టింగ్ అనేది తీసుకుంటున్నాం. డైనమిక్ కాస్టింగ్ అనేది ఏంటంటే డాలర్ కాస్ట్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని మెథడ్స్ చైల్డ్ క్లాస్ ఎలా అయితే తీసుకుంటుందో, చైల్డ్ క్లాస్ యొక్క మెథడ్స్ ప్రాపర్టీస్ కూడా పేరెంట్ క్లాస్ తీసుకుంటుంది. ఓకే, సో బేస్ సో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఫంక్షన్స్లోనే అప్లై చేసుకోవచ్చు, టాస్క్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడగా p ఈక్వల్ టు సి అనేది ఏంటంటే అప్ కాస్టింగ్ ఇది. ఓకే, సో ఇది అప్ కాస్టింగ్. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే చైల్డ్ క్లాస్ని పేరెంట్ క్లాస్కి అసైన్ చేస్తాం. ఓకే, సో అది అంటే హ్యాండిల్ అనేది ఎవరికి అసైన్ చేస్తున్నాము, సో అప్ కాస్టింగ్లో మనం క్లాస్ అసైన్మెంట్ అనేది చేస్తున్నాం, చైల్డ్ టు బేస్. ఓకే, చైల్డ్ నుంచి బేస్కి అసైన్ చేస్తున్నాం, కానీ బేస్ నుంచి చైల్డ్కి అసైన్ కాదు. ఓకే, సో బేస్ నుంచి చైల్డ్కి అసైన్ కాదు, దానికోసం ఈ డౌన్వర్డ్ కాస్టింగ్ అనేది అప్లై చేస్తున్నాం అనమాట. ఓకే, దట్ ఈస్ ద డైనమిక్ కాస్టింగ్. ఓకే, సో డైనమిక్ కాస్టింగ్ ఏం చేస్తుంది, చైల్డ్ ఈజ్ అసైన్ టు పేరెంట్. ఓకే, సో దట్ ఈస్ పేరెంట్, చైల్డ్ అసైన్ టు పేరెంట్. ఇక్కడ సి ఈక్వల్ టు పి, పేరెంట్ ఈజ్ అసైన్ టు చైల్డ్. అది సో అది కుదరదు, దానికి డౌన్వర్డ్ కాస్టింగ్ అంటే డాలర్ కాస్ట్ అనేది యూజ్ చేసుకుంటున్నాం అనమాట. డాలర్ కాస్ట్ అనేది సి కామా పి అనేది అసైన్ చేస్తుంది. సో కాస్టింగ్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకే, అర్థమైందా?
సో అప్పుడు ఏమవుతుంది, మీరు చైల్డ్ క్లాస్ మెథడ్ ద్వారా కాల్ చేస్తే చైల్డ్ క్లాస్ ఏ ప్రింట్ అవుతుంది, పేరెంట్ క్లాస్ డిస్ప్లే ద్వారా కాల్ చేస్తే పేరెంట్ క్లాస్ ఏ ప్రింట్ అవుతుంది. ఓకే, సో అలాగనమాట. చూడండి, చూద్దాం. ఓకే, సో ఇవి పాలిమార్ఫిజం కోడ్స్. సో చూద్దాం ఒకసారి. డౌన్ కాస్టింగ్ అన్న డైనమిక్ కాస్టింగ్ అన్న ఒకటే. నాట్ పాసిబుల్. డాలర్ కాస్ట్ అనేది వచ్చాయి. సో ఇక్కడ చూడు ఏం జరుగుతుంది, క్లాస్ పేరెంట్. ఓకే, డైనమిక్ కాస్టింగ్ అనేది అప్లై చేస్తున్నాం. వర్చువల్ మెథడ్ డాలర్ డిస్ప్లే పేరెంట్. ఓకే, వర్చువల్. ఓకే 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 ఓకే. క్లాస్ పేరెంట్ తీసుకున్నా, అండ్ దెన్ వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే మెథడ్ తీసుకున్నాను, అండ్ దెన్ డాలర్ డిస్ప్లే. సో మెథడ్ని పేరెంట్ మెథడ్ని డిస్ప్లే చేస్తా, ఎండ్ ఫంక్షన్ ఎండ్ క్లాస్ని ఎండ్ చేస్తా, అండ్ దెన్ క్లాస్ చైల్డ్ ఎక్స్టెన్స్ పేరెంట్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే. ఓకే, సో ఇక్కడ డాలర్ డిస్ప్లే చైల్డ్ మెథడ్. ఓకే, ఇక్కడ మీరు సూపర్ మెథడ్ వాడితే పేరెంట్ క్లాస్ కూడా ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో సూపర్ డాట్ డిస్ప్లే అనేది యూజ్ చేసుకుంటే పేరెంట్ క్లాస్ కూడా ప్రింట్ అవుతుంది, అండ్ దెన్ ఎండ్ ఫంక్షన్ ఎండ్ క్లాస్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, మాడ్యూల్ టీబీ క్లాస్ పేరెంట్ చైల్డ్ సి, అంటే పేరెంట్ క్లాస్కి హ్యాండిల్ క్రియేట్ చేసా, చైల్డ్ క్లాస్కి హ్యాండిల్ క్రియేట్ చేసా. ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేశాను, చైల్డ్ క్రియేట్ చేశాను. ఓకే, పి ఈక్వల్ టు సి, పి ఈక్వల్ టు సి అనేది యూజ్ చేసుకున్నాను, అండ్ దెన్ డాలర్ క్యాస్ట్ అనేది ఇక్కడ మీకు ఏం చేస్తున్నారు, సి కామా పి అనేది అప్లికబుల్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మెథడ్ ఏంటి, చైల్డ్ కదా, సి డాట్ డిస్ప్లే మెథడ్ అనేది చైల్డ్ కాబట్టి నాకు అవుట్పుట్ చైల్డ్ ప్రింట్ అవ్వాలి. ఓకే, డాలర్ క్యాస్ట్ సి, పి అసైన్ టు సి. ఇక్కడ చూసారా చైల్డ్ ప్రింట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మీరు డాలర్ క్యాస్ట్ని ఇఫ్ డాలర్ క్యాస్ట్ అనేది తీసేస్తే చైల్డే ప్రింట్ అవుతుంది. ఓకే, ఖచ్చితంగా చైల్డే ప్రింట్ అవుతుంది, ఎవ్రీ టైం చైల్డే ప్రింట్ అవుతుంది. ఓకే, చైల్డ్ డాట్ సి డాట్ డిస్ప్లే వాడితే చైల్డ్. ఇప్పుడు మీరు పి డాట్ డిస్ప్లే వాడిన చైల్డే ప్రింట్ అవుతుంది, 2 times చైల్డే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 2 సార్లు చైల్డే ప్రింట్ అయింది చూసారా, 2 times చైల్డే ప్రింట్ అయింది. ఇప్పుడు నేను డాలర్ క్యాస్ట్ అనేది యూజ్ చేసి చైల్డ్ని కమెంట్ చేస్తున్నా, పి డాట్ డిస్ప్లే యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో అంటే నాకు పేరెంట్ ప్రింట్ అవ్వాలి. సో పేరెంట్ ప్రింట్ అవ్వలేదు ఇక్కడ. సో ఏమైంది, పేరెంట్ క్లాస్కి మెమరీ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ కూడా పేరెంటే ప్రింట్ అయింది, చైల్డే ప్రింట్ అయింది చూసారా, పి డాట్ డిస్ప్లే చైల్డే ప్రింట్ అయింది. ఓకే, సో ఇక్కడ మీరు సూపర్ డాట్ డిస్ప్లే యూజ్ చేసుకుంటే పేరెంట్ కూడా ప్రింట్ అవుతుంది. సో పేరెంట్ క్లాస్ మెథడ్ ఇంకొకటి చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్. సో ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవుతుంది, పి ఈక్వల్ టు సి అయితే ఇక్కడ నాకు బోత్ హ్యాండిల్స్ చైల్డ్ ఆబ్జెక్ట్ పి ఈక్వల్ టు సి అనేది. సో దెన్ బోత్ హ్యాండిల్స్ పాయింట్ టు ద సేమ్ ఆబ్జెక్ట్ కాబట్టి చైల్డే ప్రింట్ అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏది కోడ్ డైనమిక్ కాస్టింగ్. సో దెన్ డాలర్ డిస్ప్లే ఫెయిల్డ్, success failed, output is failed because p points to the parent object. Possible.